దేవా, మా ప్రభా, మేము 2 వర్తమానాలు యెహోషువ గ్రంథం నుంచి విన్నాం. పరిచయ పలుకులు చూసాం. తర్వాత నాయన ఏ విధంగా యెహోషువని బలోపేతం చేసి పురికొల్పారో, పంపించడానికి ప్రయత్నం చేశారో మేము చూసాం. ప్రభా, నీ వాక్యం యొక్క ప్రాధాన్యత మొదటి 9 వచనాల్లో బాగా స్పష్టంగా మీరు చెప్పారు. నీ వాక్యం మా జీవితంలో నెరవేరే కొద్దీ ప్రభా, మీకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా మేము అవుతాం. ప్రభా, ఈరోజు ప్రభా 3వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయనుండగా మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యంలోంచి మాకు స్పష్టమైనటువంటి నడిపింపును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. యెహోషువ గ్రంథాన్ని మీకు పరిచయం చేశాను. యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీయులకి చాలా కీలకమైంది అని అనటానికి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి మిగిలిన ఇశ్రాయేల్ చరిత్రకి అది ఒక వారధి, ఒక బ్రిడ్జ్ లాంటిది అని చెప్పాను. అపోస్తల కార్యం గ్రంథం లాంటిది యెహోషువ గ్రంథం పాత నిబంధనలో అని మీకు చెప్పడం జరిగింది. యేసుప్రభువు వారు తాను రక్షణ కార్యం పరిపూర్ణం చేసిన తర్వాత దాన్ని సర్వలోకానికి అందించడానికి ఏ విధంగా అపోస్తల కార్యములు కీలక పాత్ర పోషించిందో, అదేవిధంగా యెహోషువ గ్రంథం మోషే గారు చేసినటువంటి కార్యాన్ని అంతటినీ కూడా సఫలీకృతం చేయటం, వారిని వాగ్దానం చేసినటువంటి దేశంలో తీసుకురావటం అనే దాంట్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అయితే మనం యెహోషువ గ్రంథం 24 అధ్యాయాలు ఒక కథలాగా చెప్పాలి అని అంటే కనుక, యెహోషువ గారు వాళ్ళ గురువు గారు చనిపోగానే ఒక విధమైనటువంటి భయంలో ఉన్నాడు ఆయన. ఎందుకు భయం ఉన్నదంటే 3 కారణాలు. ఒకటి, గురువుగారు లేరు, నాకు సలహాలు ఎవరిస్తారని. రెండో భయం ఏంటనంటే, వీళ్ళు అరణ్యంలో పుట్టిన వాళ్ళు యుద్ధాలు ఎలా చేస్తారు అని. మూడోది, మేము వెళ్ళేటువంటి పట్టణాలు చాలా పటిష్టమైనవి, మేము ఎలా గెలవగలుగుతామని. ఈ మూడింటిని బట్టి తనలో కాస్త భయం ఉంది. ఇప్పుడు దేవుడు తనకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ ధైర్యాన్ని ఇస్తూ ఒక్కొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలి, ఒక్కొక్క భయాన్ని తొలగించాలి. యెహోషువ గారికి నువ్వు కూడా చేయగలవు, నేను నీకు కూడా తోడుగా ఉంటాను అనే అభయం తనకివ్వాలి. అదే మొదటి అధ్యాయంలో చూస్తాం. మీ గురువు గారికి ఎలా తోడుగున్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. మోషేతో నేనున్నాను, నీతో నేను ఉంటాను. మోషే ఆరంభించిన పనిని నువ్వు కొనసాగించు, మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు అన్వయించుకో నీ జీవితంలో. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. బహుశా యెహోషువ ఆ గ్రంథాలు చదువుతూ ఉంటాడు, సంఖ్యాకాండంకి వచ్చి ఉంటాడు. వాళ్ళ గురువుగారు సంఖ్యాకాండంకి వచ్చేప్పటికీ ఇశ్రాయేలీల్ని 12 మంది వేగుల వారిని పంపించాడు. కాబట్టి ఈయన కూడా అదే పని చేశాడు. కొంతమంది వేగుల వారిని ఆయన ఎరికో పట్టణానికి పంపించాడు. వాళ్ళు యోర్దాను నది దాటి ఎరికో పట్టణానికి వెళ్ళి వాళ్ళు వెనక్కి రావటం అనేది 2వ అధ్యాయంలో చూస్తాం. ఈ 2వ అధ్యాయంలోనే మనకి రాహాబు కనబడుతుంది. ఆమె చాలా గొప్ప విశ్వాసాన్ని చూపించింది యెహోవా దేవుడి మీద. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడి గురించి నేను విన్నాను, ఖచ్చితంగా మీ దేవుడు గెలుస్తాడు, మీ దేవుడు ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాడు, కాబట్టి నన్నొక్కదాన్నే మీరు కాపాడండి, మా ఫ్యామిలీని. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఫెయిత్. ఆ విశ్వాసం అసలు మామూలు విశ్వాసం కాదు. ఇశ్రాయేలీలు కూడా అలాంటి విశ్వాసాన్ని చూపించలేదు. అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేలీలు దేవుడు ఈ దేశాన్ని మనకిస్తాడా అని అనుమానించారు. వీళ్ళు అనాకీల్లాగా ఉన్నారు, ఆజానుబాహుల్లాగా ఉన్నారు, నెఫీలీల్లాగా ఉన్నారు, మనల్ని మిడతల్లాగా నలిపేస్తారు అని భయపడ్డారు. కానీ రాహాబ్ అన్నది లేదు, మీరు గెలుస్తారు, మీ దేవుడు గెలిపిస్తాడు, మీ దేవుడు చాలా గొప్పోడు. ఆమె వ్యభిచారి, దాంట్లో అనుమానం లేదు, వేశ్య. అయినప్పటికీ విశ్వాసాన్ని చూపించడాన్ని బట్టి ఆవిడ పేరు జీవ గ్రంథంలోకి ఎక్కింది. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు కూడా పరలోకానికి మంచి పనులు బట్టి వెళ్ళం. ఆవిడ ఏ మంచి చేసింది అని అనొద్దు, ఆవిడ చెడ్డ పనులు చేసింది కదా అనొద్దు. ఆవిడ చెడ్డ పనుల గురించి ఎందుకు మీరు ఎత్తుతున్నారంటే, మీరు ఏమనుకుంటున్నారంటే నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని అనుకుంటున్నారు. బహుశా ఆమెకిలాగా మీరు వేశ్య కాదేమో.
ఆమెకులాగా మీరు వ్యభిచారి కాదేమో, కానీ దేవుని దృష్టిలో ఏ పాపమైనా ఒకటే. ఏ పాపమైనా, మీరు పాపం లేని వాళ్ళు ఏం కాదు కదా. మొదటి విషయం అది. రెండో విషయం, మనం పుణ్యకార్యాలు చేయడం బట్టి పరలోకంకి వెళ్ళలేదు కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవడానికి. ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళేది విశ్వాసాన్ని బట్టే. ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళేది విశ్వాసాన్ని బట్టే. సిలువ మీద ఉన్నటువంటి దొంగోడైన రుజువు చేయబడినటువంటి దొంగోడు. కోర్టు తీర్మానం చేసింది ఇతని దొంగోడు, ఇతన్ని సిలువెక్కించి చంపేయాలని. అలాంటి దొంగడు విశ్వసిస్తే పరలోకానికి చేరాడు, ఆయన పరలోకానికి వెళ్ళగలిగాడు. ఈ మీటింగ్లన్నీ పెట్టేది దాని గురించే, మీరు విశ్వసించండిరా నాయనా అని. విశ్వసిస్తే దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. రాహాబు ఆ విధంగా విశ్వసించింది, గొప్ప విశ్వాసాన్ని చూపించింది. అందుకనే దేవుడు ఆమెకి చోటు ఇవ్వడమే కాకుండా యేసుక్రీస్తు గారి యొక్క వంశావళిలో రాహాబు గారి పేరు రావడం అనేది జరిగింది. రాహాబు యొక్క వంశావళిలో సల్మాను యొక్క వంశావళిలో బోయజు వంశావళిలో దావీదు, రూతు గారి ద్వారా దావీదు యొక్క వంశావళిలో యేసుప్రభు రావటం అనేది జరిగింది. కాబట్టి మనకి మత్తయి సువార్తలో రాహాబు పేరు కనబడుతుంది. మత్తయి సువార్తలో కనబడినటువంటి 4 స్త్రీలు కూడా ఒక విధంగా కళంకిత స్త్రీలే. అంటే వాళ్ళ యొక్క జీవితంలో బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే. తామారు కావచ్చు, రాహాబు కావచ్చు, బెత్షెబా కావచ్చు, వీళ్ళు రూతు, 4 కూడా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి స్త్రీలే. కానీ ఆ 4 కూడా యేసుప్రభు వారి యొక్క వంశావళిలోకి తీసుకొని రావటం బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా విశ్వాసాన్ని బట్టి ఆయన అంగీకరిస్తాడు, విశ్వాసాన్ని బట్టి ఆయన గొప్ప స్థానాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది 2వ అధ్యాయం. ఈరోజు మనం 3-4 అధ్యాయాలు కవర్ చేస్తాం. 3-4 అధ్యాయాల్లో జరిగింది ఏంటంటే, ఇప్పుడు 2వ అధ్యాయంలో కొంతమంది యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళి ఎరుకో పట్టణాన్ని చూసి దాని గురించి సమాచారాన్ని తెలుసుకొని వెనకొచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళాలి. ఎవరికైనా వచ్చేటువంటిది ఏంటంటే, సార్ వాళ్ళు 4 3 2 వెళ్ళారు కదా, మరి మిగిలిన వాళ్ళు వెళ్ళటానికి ఏమైంది, వాళ్ళు వెళ్ళినట్లు వీళ్ళు కూడా వెళ్ళవచ్చు కదా అని. యాక్చువల్గా చెప్పాలంటే యోర్దాను నది ఎవరైనా దాటేయచ్చు. అది మన ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పంట కాలువ, పెద్దది కూడా కాదు. ఇక్కడ కొన్ని పంట కాలువలు ఉంటాయి, కొంచెం నడుం దాకా లోతు ఉంటాయి. కొన్ని పంట కాలువలు ఉంటే అవి మామూలుగా ఎవరైనా నడుచుకుంటూ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పంట కాలువ యోర్దాన్ నది అని పేరు పెట్టారులేండి వాళ్ళు, చాలా పెద్దగా. అయితే సంవత్సరానికి ఒకసారి వరదలు వస్తాయి, పెద్ద వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఈ పంట కాలువ ఏది 6 నుంచి 10 అడుగులు వెడల్పు ఉండేటువంటి ఆ పంట కాలువ 1 కిలోమీటర్ వెడల్పు అయిపోద్ది. 1 కిలోమీటర్ వెడల్పు. చాలా ఉద్రిక్తంగా నీళ్ళు వస్తూ ఉంటే అప్పుడు ఎవరైనా దాటడానికి ప్రయత్నం చేస్తే కనుక కొట్టుకొని వెళ్ళిపోవడం కూడా జరుగుద్ది. మీరు అప్పుడప్పుడు వర్షాకాలంలో కొన్ని యాక్సిడెంట్ల గురించి వింటూ ఉంటారు. ఎలా అంటే, మనకి లో బ్రిడ్జ్లు ఉంటాయి. లో బ్రిడ్జ్లు అంటే వాగులు లాంటి ప్రాంతంలో బ్రిడ్జి వేయకుండా రోడ్డునే కొంచెం లోనకి వేస్తూ ఉంటారు, నదిలోంచి వేస్తూ ఉంటారు. నది కూడా కాదులేండి, కాలువలు. అయితే అలాంటి ప్రాంతంలో చెప్ప పెట్టకుండా నీళ్ళు వస్తాయి. మనకి మామూలుగా కాలువల్లో నీళ్ళు అయితే కొంచెం నెమ్మదిగా వచ్చి పెరిగి 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 అలా పెరుగుద్ది. అయితే ఇలాంటి వాగుల్లో నీళ్లు ఎంత వేగంగా ఒక్కసారిగా వచ్చేస్తాయి అంటే ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి కార్లు కొట్టుకెళ్ళిపోతాయి. ఈ విధంగా ఒకసారి ఆలేరు దగ్గర రైలు బండి కొట్టుకెళ్ళిపోయింది. రైలు బండి కొట్టుకొని వెళ్ళిపోయి నదిలో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే అది వాగు మీద నుంచి వెళ్తుంది, నీళ్లు మామూలుగా వస్తాయి కదా అనుకున్నారు, చాలా ఎక్కువ వేగం ఒక్కసారి వచ్చేసింది, కొట్టుకొని వెళ్ళిపోయింది. అమెరికా లాంటి ప్రాంతాల్లో వీటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ గంటల్లో పెరిగిపోతూ ఉంటాయి, గంటల్లో చాలా ఉద్రిక్తంగా ఉంటుంది పరిస్థితి. సో యోర్దాన్ నది ఆ విధమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రయాణం చేయడానికి లేదు, 4 రోజుల దాకా వాళ్ళు ప్రయాణం చేయడానికి లేదు. ఆ టైంలో 3-4 అధ్యాయాల్లో దేవుడు ఒక అద్భుతాన్ని చేసి అటు యెహోషువకి ఇటు ఇశ్రాయేలీయులకి ఇద్దరికి కూడా ఓ చక్కటి రుజువు ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం 3-4 అధ్యాయాల్లో. అయితే అవతలకి వెళ్ళిపోయారు. 3వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సలహాలు, లేకపోతే ఆయన చేయమన్నటువంటి పనులు. 4వ అధ్యాయంలో ఇంప్లిమెంటేషన్, దాన్ని ఏ విధంగా వాళ్ళు తమ జీవితంలో
నెరవేర్చారు అనేది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. అవతలకి వెళ్ళిపోయారు. మొత్తం అంతా ఒకసారి కథలాగా చెప్తున్నా. అవతలకి వెళ్ళిపోయారు. 5వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మరి వీళ్ళంతా కూడా సున్నతి లేని వాళ్ళు కదా, అరణ్యంలో పుట్టినోళ్ళు, లేదా వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు 20 సంవత్సరాల లోపల కుర్రోళ్ళు కదా, వీళ్ళు నా బిడ్డలు అని తెలియడానికి వీళ్ళందరికీ కూడా సున్నతి చేయించమని అన్నాడు. సో అది చేశారు. 40 రోజులు హీలింగ్ టైం పడుతుంది, జబ్బు వాళ్ళకి గాయం అవుతుంది కదా. సో 40 రోజులు ఆగారు. 40 రోజుల తర్వాత దేవుడు ఏమంటాడంటే, పస్కా పండుగ చేయండి అని అంటారు. పస్కా పండుగ మీరు ఐగుప్తు దేశం బయటకు వదిలినప్పుడు పస్కా పండుగ చేశారు, ఇప్పుడు మళ్ళీ పస్కా పండుగ చేయండి అని అంటారు. పస్కా పండుగ చేశారు. ఆ తర్వాత ఏమంటాడంటే, ఇక మన్నా రావటం ఆగిపోద్ది, ఈ భూమి పంటని మీరు తింటారు, పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క పంటని మీరు తినటం మొదలు పెడతారంటాడు. తినటం మొదలు పెడతారు. ఇప్పుడు యెహోషువ గారికి ఉన్న పని ఒకటే. ఏంటి ఆ పని అంటే, 10 పట్టణాల మీద ఆయన యుద్ధాలు చేసి 10 పట్టణాలు గెలుచుకోవటం బట్టి దేశాన్ని స్వాధీనం పరచుకోవటం. సో ఈ విధంగా 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ఆయన యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడు. యుద్ధాలు అన్నట్లు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి, అమోఘమైన కార్యాలు. సూర్యచంద్రులు కూడా ఆపేయటం జరిగింది. ఆ విధంగా యుద్ధాలన్నీ 12వ అధ్యాయానికి అయిపోయింది. అన్ని రాజుల మీద ఓటమి వాళ్ళే వచ్చింది, వీళ్ళు గెలిచారు. ఇక 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా గెలుచుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతటినీ 12 భాగాలుగా విభజించి దేవుడు చెప్పిన విధంగా 12 గోత్రాలు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 23, 24 అధ్యాయాల్లో ఆయన చివరిగా వీడ్కోలు ప్రసంగాన్ని చేసి వాళ్ళ గురువుగారు లాగా ఆయన తర్వాత 110 సంవత్సరాలకి యెహోషువ గారు చనిపోవడం జరిగింది. ఇది 24 అధ్యాయాలు కలిగినటువంటి యెహోషువ గ్రంథం. ఇప్పుడు మనం 3, 4 అధ్యాయాలు మనం చూద్దాం. 3వ అధ్యాయానికి 17 వచనాలు మనకి కనబడతాయి. ఈ 17 వచనాల్లో ఉన్నటువంటి విషయం మనం ప్రాముఖ్యంగా ఏం చూడబోతున్నాం అని అంటే, యోర్దాను నది దగ్గర వీళ్ళున్నారు. యోర్దాను నది దగ్గర అంటే ఒక విధంగా చెప్పాలంటే, వీళ్ళున్న చోటు నుంచి యోర్దాను నది 14 నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 14 నుంచి 16 కిలోమీటర్ల దూరం అంటే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తే ఒకరోజు ప్రయాణం అన్నమాట. ఒకరోజు ప్రయాణం అయితే యోర్దాను నది ఒడ్డుకు వచ్చేస్తారు. ఆ తర్వాత యోర్దాను నది దాటాలి. అక్కడ వాళ్ళు ఆగినట్లు మనం చూస్తాం. షిత్తీం అనే ప్రాంతం దగ్గర వాళ్ళు ఆగినట్లు మనం చూస్తాం. షిత్తీము నుంచి ఎరికో పట్టణం 24 కిలోమీటర్లు. 24 కిలోమీటర్లు. యోర్దాను నది 14 నుంచి 16 కిలోమీటర్లు. ఇది వాళ్ళకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దేవుడు ఒక కార్యం చేయదలుచుకున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఈ వరద వస్తున్నటువంటి సమయంలో దేవుడు చేసేటువంటి కార్యము ఇటు యెహోషువకి అటు దాని ఇశ్రాయేలీయులకి జవాబునిచ్చేదిగా ఉంటుంది. ఈ అధ్యాయంలో 3 భాగాలు మనం చూడగలుగుతాం. 3 భాగాలు మనం చూడగలుగుతాం. ఒకటి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. సన్నిధి, ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, సన్నిధి, ప్రజెన్స్. నేను మిమ్మల్ని నడిపిస్తాను. రెండోది ఏంటనంటే, నేను వాగ్దానం ఇస్తున్నాను. వాగ్దానం, సన్నిధి, వాగ్దానం. నేను ఒక మాట ఇస్తున్నాను, నేను మీతో ఉంటాను, నేను ఒక మాట ఇస్తున్నాను. మూడోది శక్తి, పవర్. ప్రజెన్స్, ప్రామిస్, పవర్. ప్రజెన్స్, ప్రామిస్, పవర్. ఈ 3 పదాల మీద ఈ భాగం అంతా కూడా మనకి నడుస్తుంది. మనము వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఈ 17 వచనాల సారాంశాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నేను 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయుల అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగు ఆజ్ఞాపించిరి. ఇప్పుడు దేవుడు యెహోషువకి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు. మోషే గారికి డైరెక్షన్ ఇచ్చిన విధానం వేరు, యెహోషువ గారికి డైరెక్షన్ ఇచ్చినటువంటి విధానం వేరు. మోషే గారిని నడిపించటానికి దేవుడు ఒక పద్ధతి వాడాడు. ఎందుకంటే 40 ఏళ్ళు నడిపించాలి కాబట్టి. ఏంటి ఆ పద్ధతి అంటే, మేఘం, క్లౌడ్ వాడారు. ఆ మేఘాన్ని బట్టి మోషేని నడిపిస్తూ ఉండేవాడు. మేఘం ఎటు తిరిగితే అటు వీళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు.
మేఘం కదలకుండా ఆగిపోతే వీళ్ళు అక్కడ నిలిచిపోయేవాళ్ళు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. మోషే గారిని ఆ విధంగా నడిపించుకుంటూ ఈ మోయాబీల ప్రాంతమైనటువంటి షిత్తిము దాకా తీసుకొచ్చాడు. ఆ తర్వాత మేఘం గురించి మనం వినం. ఇప్పుడు యెహోషువని నడిపించేది మేఘాన్ని బట్టి కాదు. మోషే గారిని, యెహోషువ గారిని నడిపించేది దేవుడు తనతో మాట్లాడటం బట్టి, దేవుడు తనకి వ్యక్తిగతంగా డైరెక్షన్ ఇవ్వటాన్ని బట్టి. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినూ షిత్తిము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక ముందుకు అక్కడ నిలిచిరి. పొద్దున్నే దేవుడు తనతో మాట్లాడతాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. దేవుడు తనతో మాట్లాడతాడు, నా సన్నిధి నిన్ను నడిపిస్తుంది అని అన్నప్పుడు పొద్దున్నే లేచి మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు యెహోషువని నడిపించాడు అని చరిత్రలో చదువుకున్నాం, బాగుంది. దేవుడు మోషేని నడిపించాడు అని గ్రంథంలో చదువుకున్నాం, బాగుంది. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, సార్ యెహోషువని దేవుడు నడిపించాడు, మోషేని నడిపించాడు, మరి నా సంగతి ఏంటి అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మోషేని మేఘం ద్వారా నడిపించాను, యెహోషువని అప్పుడప్పుడు నేను మాట్లాడి నడిపించాను, కానీ మిమ్మల్ని నడిపించే విధానం చాలా గొప్పది, చాలా ప్రత్యేకమైంది. ఏంటి అది అని అంటే కనుక, నేను ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఈ సార్ గారు ఒకటి అడిగారు. ఏంటి అని అంటే, దారిలో ఉన్నప్పుడు లైవ్ లొకేషన్ పెట్టండి నాకు అని అడిగారు. ఈయన అడిగారు లైవ్ లొకేషన్ అంటే మీకు తెలిసిందే, నేను ఎక్కడున్నానో ఆ టైంలో ఏంటో ఇక్కడికి ఈయనకు వస్తుంది, అర్థమైందా? ఇప్పుడు అలాంటి లైవ్ లొకేషన్ మోషేకి లేదు, అలాంటి లైవ్ లొకేషన్ యెహోషువకు లేదు. బైబిల్ మన దగ్గర ఉండటం బట్టి లైవ్ లొకేషన్ ఉంది మనకి. అంటే దేవుడు ప్రతి క్షణం మనల్ని నడిపించగలిగేటువంటి వ్యవస్థ మనకిచ్చాడు. దాన్ని వాడుకోగలం. వీ క్యాన్ యూజ్ ఇట్. దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే బైబిల్లో 119వ కీర్తన వాక్యం గురించి కదా, 119వ కీర్తన వాక్యం గురించి కదా, అంత వాక్యం గురించే. 176 వచనాలు వాక్యం గురించి. అందుట్లో 105వ వచనం ఏముంటుందంటే, నీ వాక్యము నా పాదమునకు దీపము. అంటే మీరు టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నీ వాక్యము నా పాదమునకు దీపమని. పాదమునకు దీపము అంటే ఎప్పటికి 3000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ వచనం. దీపం అని అన్నప్పుడు ఎలాంటి లైట్ల గురించి మాట్లాడలా, టార్చ్ లైట్ గురించి మాట్లాడలా, సర్చ్ లైట్ గురించి మాట్లాడలా. వాళ్ళకి దీపం అని అంటే ఒకటే, నూనె పోసినటువంటి ఒక దీపం. ఆ నూనె పోసినటువంటి దీపాన్ని ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే అది ఎంత దారి చూపిస్తుంది? అది దారి చూపించేది ఒక అడుగు. నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో చూపిస్తుంది, అంతే. ఆ అడుగేసిన తర్వాత ఇంకో అడుగు ముందుకు వెళ్తుంది. నీ వాక్యము నా పాదమునకు దీపం అంటే అడుగునా నువ్వు నడిపించేవాడు. ఎవ్రీ స్టెప్ నువ్వు నన్ను నడిపిస్తావు. మనము ఒకవేళ గూగుల్ మ్యాప్ ఉపయోగించి, అర్థమైందా, ఇక్కడికి సకినేటిపల్లికి మీరు పెట్టుకున్నారు అనుకుందాం. పెట్టుకొని ఈ మల్కీపురం దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఫోన్ ఆగిపోయింది అనుకోండి, ఏం చేయగలరా? తర్వాత ఏం చేయగలరు? ఏం చేయలేరు మీరు, అర్థమైందా? ఫోన్ ఆగిపోతే బ్యాటరీ ఛార్జింగ్ లేదండి అనవచ్చు, అర్థమైందా? ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి నువ్వు పెద్ద తురుంకానా కాడ ఉన్నట్లు ఎక్కడి నుంచి నాకు దారి తెలిసినా అంటే ఏమనాలా? కొంతమంది ఆ టైప్ ఉంటారు, అప్పుడు తిప్పుతూ ఉంటారు, అర్థమైందా? దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాతో కనెక్షన్ పెట్టుకుంటే నువ్వు గమ్యం చేరేదాకా ఆ కనెక్షన్ తెగిపోకూడదు. గమ్యం అంటే ఏంటది? మనం చచ్చిపోయి పరలోకంకి వెళ్తాం, అది గమ్యం. అంతేకాని సకినేటిపల్లి రావడం గమ్యం కాదు. ఇది నా గమ్యం కాదు, నా ఇక్కడ ఏమైనా సమాజం చేయరు, అర్థమైందా? ఇది నా గమ్యం కాదు, ఇది నేను ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాను. నా గమ్యం ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గరికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జీపీఎస్ అవసరం లేదు మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లు ఎక్కేలేదు, ఆడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కలేదు, ఆడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కేది, ఆడికి వెళ్ళిన తర్వాత ఒకటే ప్లేస్. ఎప్పుడు దాకా సార్? ఇంకా అనంతకాలం ఒకటే ప్లేస్లో ఉంటాం, అర్థమైందా? అది మన గమ్యం. ఆ గమ్యం చేరేటంత వరకు మనకి దేవుడి యొక్క నడిపింపు అవసరమే. నేను నిన్ను నడిపిస్తాను, అది దేవుడు చెప్పేటువంటి మాట. అయితే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. దేవుడు మనల్ని నడిపించేది ఎలాగంటే తన వాక్యం ద్వారా అని అన్నప్పుడు, సర్వసాధారణంగా భక్తులు ఎవరైనా సరే చెప్పే మాట ఏంటంటే,
ఉదయాన్నే లేచి దేవుని వాక్యం ధ్యానం చేస్తాం అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం క్రమక్రమంగా దేవుని వాక్యం చదువుకోవడం. అందుకనే పొద్దున్నే లేచి అలా దిప్పుతాను, ఏ కాగితం వస్తే అది చదువుతాను అనేది అది నడిపింపు కాదు, అది కానే కాదు. ఒక వరుస పద్ధతిలో చదువుకుంటూ వెళ్తాం అంటే నీ ఇష్టం. ఏదైనా ఒక పుస్తకం తీసుకో, యోహాను పత్రిక, యోహాను సువార్త. ఎందుకు సార్ అక్కడ మొదలు పెట్టారంటే సులభతరమైన పుస్తకాలు, ఆరంభానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలు. అక్కడ మొదలుపెట్టు. సార్ ఆదికాండం దగ్గర మొదలు పెట్టద్దా? వద్దు, అది అర్థం కాదు. మీరు కొంచెం బైబిల్ గురించి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఆదికాండం దగ్గర రావాలి. అంతేకాని ఆదికాండం దగ్గర మొదలుపెట్టి 3-4 అధ్యాయాలు అయిన తర్వాత ఏం అర్థం కావట్లేదు సార్ అని వదిలేస్తే నేనేం చేయలేను దానికి. అర్థమైందా? కాబట్టి మొదలు పెట్టడానికి యోహాను పత్రిక 5 అధ్యాయాలు 105 వచనాలు, రోజుకు చిన్న పారాగ్రాఫ్ చదువుకుంటూ వెళ్తే కనుక 1 నెల రోజులు పట్టుద్ది నీకు. నేను వాక్యం ధ్యానం చేసినప్పుడు పొద్దున్న ఆ వాక్యంలో నువ్వు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమైతే ఉంటాయో, నువ్వు నేర్చుకున్నటువంటి విషయాలు అవి మనసులో పెట్టుకుంటావు. 100% నా జీవితంలో జరిగేది ఏంటంటే, నేను పొద్దున్న ధ్యానం చేసినటువంటి వాక్యం ఆ రోజున ఎదుర్కొన్నటువంటి సమస్య, ఆ రోజు ఎదుర్కొన్నటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితికి లింక్ ఉంటుంది. అది ఎలాగో నాకు తెలీదు. అదే దేవుడి యొక్క గొప్పతనం. ఆ రోజు ఆ వాక్యం నీకు ఇచ్చేటువంటి జవాబు ఆ రోజు నీకు వచ్చిన సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఆ రోజు ధ్యానం చేసినటువంటి వచనంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని నువ్వు జీవితంలో అన్వయించుకుంటావో, అప్పుడు నీకు వాక్యం మీద భరోసా పెరిగిపోతుంది, వాక్యం మీద విలువ పెరిగిపోతుంది, వాక్యం మీద ఆధారపడతాం నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి. చాలా సందర్భాల్లో నేను చేసేది కూడా ఏంటంటే, నేను చాలామంది ఇళ్లల్లో ఉంటాను కదా. ఇంట్లో ఉంటున్నప్పుడు కొంతమంది అన్న మా ఫ్యామిలీకి చిన్న వాక్యం చెప్పరా అని అడుగుతారు. అడిగినప్పుడే నేను వాళ్ళది చేస్తాను. లేదా బిస్కెట్స్ అన్నాను, మనం కూర్చోండి అని వాళ్ళని సాగుకొట్టి వాళ్ళ పనులన్నీ ఆపేసి మనం కొంచెం ప్రార్థనలో ఉందాం అనేసి నేను బిస్కెట్స్ అన్నాను. బలవంతంగా ఎవరితో ప్రార్థన చేయించకూడదు, బలవంతంగా వాక్యం కూడా చెప్పడం అంత మంచిది కాదు. అర్థమైందా? నా దాన్ని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటా, బైబిల్ చదువుకుంటూ ఉంటా. ఎవరైనా నా పక్కన కూర్చొని ప్రశ్నలు అడిగారు అనుకోండి, మనస్ఫూర్తిగా జవాబులు చెప్తా. ఏమండి మా కుటుంబానికి చిన్న ప్రార్థన చేయండి అని అంటే ఖచ్చితంగా చేస్తాను. అయితే 199% కుటుంబం వాళ్ళు ఏమండి ఈరోజు మాతో ప్రార్థనలో కొద్దిసేపు గడపరా అంటే నేను తీసే భాగం ఆ రోజు నా మౌన ధ్యాన సమయం. ఎప్పుడైనా సరే అంతే, అది ఏదైనా అవని అంటే నాకు అనవసరం, నాకు అనవసరం. దాంట్లోంచే నేను చేస్తాను. నిన్నే జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. నిన్న నాకు అమెరికా నుంచి ఒక ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే, అన్నా నువ్వు పోయినసారి మా ఇంట్లో ఉన్నప్పుడు ఈ వాక్యం చెప్పావు, ఆ వాక్యము ఆ రోజు నాకు చాలా ఆదరణ ఇచ్చింది, దాని జవాబు ఈరోజు నేను పొందాను, కాబట్టి నీకు మెసేజ్ ఇస్తున్నానని. ఇంతకీ జరిగింది అని చెప్తాను. ఎవడు కూడా ఏ కుటుంబం అయినా భార్యాభర్తలో పాప ఉన్నటువంటి ఇంట్లో ఈ వాక్యం తీసుకోడు. కానీ ఆ రోజు నాకు వచ్చిన వాక్యం అదే, దాన్ని నేను తీసుకున్నా. ఏంటి ఆ వాక్యం అని అంటే కనుక, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గర కొంతమంది పనులను పంపించి, అయ్యా రాబోయే మెస్సయ్య నువ్వేనా, అది నేను ఆ రోజు ధ్యానం చేసిన వాక్య భాగం. రాబోయే మెస్సయ్య నువ్వేనా అనే వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా. నాకున్న అలవాటు ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు నా తలంపులు ఏమైనా వస్తే కనుక నేను టైప్ చేసుకొని పెట్టుకుంటాం, అది ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనేసి. సో ఆ విధంగా ఆ రోజు నాకు వచ్చిన థాట్స్ అన్నీ నేను రాసుకొని ఆ రోజు ఈ వాక్యం భాగం చదువుదామన్నా. వాక్యం చదువుతున్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు కూడా విచిత్రంగా నా ఇంకా ఫేస్ పెట్టారు. ఇది ఎందుకు చదువుతున్నాడు ఈయన, ఇది మనకేమో లాభం అన్నట్లు. అయిపోయిన తర్వాత నేను చివరిలో ఏమన్నానంటే, బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చాడు, అప్పుడు ఇగో లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల ఈయనే అన్నాడు, ఇంత గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ఇది జరిగిన 1 సంవత్సరం తర్వాత యేసు ప్రభు దగ్గర కౌరు పంపిస్తున్నాడు, రాబోయే మెస్సయ్య నువ్వేనా అని. మనకి చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈయన అక్కడ బాప్తిస్మ ఇచ్చినప్పుడు లోక పాపంలో మోసుకొని దేవుని గొర్రె పిల్ల అన్నాడు కదా, ఇప్పుడు అనుమానించడం ఏంటి అని అనుమానం వస్తుంది. అయితే యేసు ప్రభు వారు తిట్టలేదు. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో గుడ్డోళ్ళకి కళ్ళు వస్తున్నాయి, కుంటోళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పు, ఇవి జరుగుతున్నాయి అనేసి. అంటే దీన్ని ఆధారం చేసుకొని నేను ఏమన్నానంటే, నువ్వు గొప్ప విశ్వాసం అయి ఉండొచ్చు, విశ్వాస ప్రయాణంలో వెళ్ళే వ్యక్తివై ఉండొచ్చు, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు బట్టి,
నీ జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, ఒకవేళ నీకు ఎప్పుడైనా ఏంటి ప్రభా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్లు నాకు అనిపిస్తుంది, నువ్వేనా అని నువ్వు అడిగావనుకో, దేవుడు ఏం కోపగించుకోడు. ఇది మొదటి విషయం. రెండోది, దేవుడు నేనే అని జవాబు ఇవ్వాలా, లేఖనాలు చూపించి జవాబు ఇచ్చాడు, లేఖనాల యొక్క నెరవేర్పు చూపించి జవాబు ఇచ్చాడు అని నేను ఆ మాటలు చెప్పాను. ఆయన తర్వాత నాకు నిన్న ఇచ్చిన మెసేజ్లో ఏమన్నాడంటే, ఆ టైంలో తనకి ఉద్యోగం పోయిందంటే నాకు చెప్పలేదు. ఆయన ప్రభువుని 2 రోజుల ముందే అడిగాడంటే, ఏంటి ప్రభు నా ఉద్యోగం ఎందుకు తీశారు, నేను నీ బిడ్డను కదా, మా ఇంటికి దేవుని సేవకుడు కూడా వస్తున్నాడు, ఇప్పుడేంటి ఉద్యోగం తీసేసావు అని అన్నాను. నీకు చెప్పలేదన్నాను నేను, నువ్వు చెప్తే డిస్టర్బ్ అయిపోతావు అని నేను చెప్పలేదు. అది చెప్తున్నప్పుడు నేను అంతకు ముందు రోజు దేవుణ్ణి చాలా కఠినంగా అడిగిన ప్రశ్నకి నాకు ఆదరణ దొరికింది. పర్లేదులే, నువ్వు అడిగిన తప్పేం కాదులే అన్నాడు దేవుడు. రెండోది ఏంటంటే, ఆయన జవాబు ఇచ్చాడు. ఎలాగంటే లేఖనాల నుంచి ఇచ్చాడు. మీరు అదే లేఖనాన్ని చూపించి యేసు ప్రభువారు ఏ విధంగా బాప్తిస్మ యోహాన్ని ధైర్యపరిచాడో చెప్పారు. నాకు ధైర్యం వచ్చిందన్నా అని అన్నాడు. నేను ఇప్పుడు మీకేం చెప్పంటారు? దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి భాగం మనకు ఉపయోగపడేది, అది మనల్ని నడిపించేది. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చేది మనకు నడిపించటానికి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నడిపించటం అనేది జరిగింది. పొద్దున్నే దేవుని వాక్యం ఎందుకు చదవాలి? ఎందుకనంటే, దేవుని వాక్యానికి ఉన్నటువంటి సున్నితత్వం ఏంటి అనంటే, దేవుని వాక్యము మన హృదయంలో ప్రథమ స్థానంలో ఉండగలిగితే అది నడిపిస్తుంది. ఒకవేళ అది ప్రథమ స్థానంలో లేకపోతే, దానికంటే ముందు ఏవైనా చేరితే వాక్యాన్ని అది నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఏంటి అనంటే, మీరు బైబిల్ చదవకముందు మొబైల్ తీశారు. మొబైల్లో ఎవడో నేను బూతులు తిట్టాడు. ఎందుకో బూతులు తిట్టాడు, మీ చుట్టాలో లేకపోతే ఎవరో ఒకళ్ళు పొద్దున్నే తిట్టారు. మీరు ఆ తిట్లు చదివారు. తిట్లు చదివిన తర్వాత బైబిల్ చదివారనుకో, బైబిల్ ఎక్కుద్దా? ఎక్కదో. మీరు ఆ తిట్లు చదివకుండా బైబిల్ చదివి తిట్లు చదివారనుకోండి, బైబిల్ యొక్క ప్రభావాన్ని బట్టి తిట్టుల యొక్క ప్రభావం నీ మీద ఉండదు. కానీ తిట్లు చదివిన తర్వాత బైబిల్ చదివారనుకోండి, బైబిల్ నీకు అర్థం కాదు సరికదా, నీ జీవితం ఆ రోజు ఫ్లాప్ అయిపోయినట్లు ఉంటుంది. అందుకనే మొట్టమొదట మన హృదయంలోకి చేరాల్సింది వాక్యం. ఆ వాక్యం చేరిన తర్వాత ఇంకేదైనా సరే, అప్పుడు వాక్యం మనల్ని నడిపిస్తుంది. వాక్యం డ్రైవర్ సీట్లో ఉండాలి, వాక్యం ముందెక్కాల, వాక్యం మనల్ని నడిపించాల. కాబట్టి మన జీవితంలో మిగిలిన ఏ వర్తమానమైనా వాక్యపు వెలుగులో వింటే దాన్ని ఎదుర్కొనే పద్ధతి వేరు. అదే వర్తమానం, వాక్యాన్ని బట్టి ఎదుర్కొనేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే యెహోషువ దేవుని మాట విన్నాడు. ఆ దేవుని మాటని ప్రజలకి అందించడం ఆయన మొదలుపెట్టాడు. ఇది ఆయన చేసినటువంటి మాట, దేవుని వాక్యం వినటం అనేది. నేను ఇదివరకు మీకు ఇది సన్నివేశం చెప్పుంటాను, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా. కొన్ని మళ్ళీ చెప్పడంలో తప్పేం లేదు. వాక్యం ఉదయాన్నే మన హృదయంలో పడటం అనేది చాలా సెంటిమెంటల్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇది మనసులో పెట్టుకుంటాను. నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి నా మిత్రుడి పేరు సురేష్. వాడు నా గురించి చాలా ప్రార్థన చేశాడు. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు వాడే నన్ను ఆపి నాకు యేసే గురించి చెప్తే ఆ క్షణాన నేను ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. వాడు నాకు నేర్పించినటువంటి ఒక మంచి విద్య ఏంటంటే, పొద్దున్నే లేచి వాక్యం చదవటం. వాడు వాక్యం చదువుకొని, వాడు చాలా అందమైన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఆ అందమైనటువంటి హ్యాండ్ రైటింగ్తో తన వాక్యంలో తాను నేర్చుకున్నటువంటి పాఠాలు తాను రాసి, ఇదిగోరే ఈరోజు దేవుడు నాతో మాట్లాడింది ఇది, ఈరోజు నాతో దేవుడు మాట్లాడింది ఇది అని చెప్తూ ఉండేవాడు. సో వాడు దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే వాడికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. వాడు చాలా అస్వస్థతలో ఉండేవాడు, డయాలసిస్ చేయించుకుంటూ ఉండేవాడు. అయితే ఒక దినాన్న ఫోన్ వచ్చింది, వాడు బాగలేదని. నేను హుటాహుట్న రావటం జరిగింది. వచ్చాను. వచ్చిన తర్వాత వాడిని కలుసుకుందామని వెళ్ళా. రాత్రి 11:15 అట్లా అయింది కలుసుకుందామని.
డాక్టర్ గారు వాడి ఇంట్లోంచి బయటకు వస్తూ నన్ను చూశాడు. చూసి ఏమన్నాడంటే దగ్గరికి తీసుకొని, ఎడ్వర్డ్, మీ ఫ్రెండ్కి ఇది లాస్ట్ నైట్, రేపటిదాకా ఉండడు, కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయి అని అన్నాడు. అంటే ఏంటి, విసిగించొద్దు, తను కంఫర్ట్ చేయి అన్నట్లు చెప్తా ఉన్నాడు. సరేనండి అని అన్నాను. లోనికి వెళ్ళాను. వాడు మూలుగుతున్నాడు. ఎందుకురా మూలుగుతున్నావు అంటే, ఇక్కడ పెయిన్ వస్తుందిరా నాకు అన్నాడు. డాక్టర్ గారు ఇంకా చూస్తే, కిడ్నీస్లో ప్రాబ్లం ఉంది కదా, పెయిన్ వస్తుంది, ఒక పని చేయి, నువ్వు అతనంటే ఇష్టం కదా, ఇక్కడ మెత్తటి పిల్లోస్ పెట్టుకొని నీ మీద ఆనుకునేటట్లు చేయి, అప్పుడు తనకు అంతకి సూదింగ్గా ఉంటుంది అని అన్నాడు. సరే అన్న, అరే ఒకసారి పక్క జరగరా అని నేను గోడకి పిల్లో వేసుకొని కూర్చొని ఇక్కడ 2 పిల్లోస్ పెట్టుకొని వాడిని మీద పెట్టుకున్నా, ఇక్కడ తలకాయ పెట్టాడు. వాడు అలాగ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే వాడు కొద్దిసేపు నాకు టైం ఎంత అయిందిరా అన్నాడు. అంటే టైం చూశాను, 11:45 అయిందిరా అన్న. వాడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఎంత అయిందిరా అన్నాడు. నాకేం అర్థం కాలే, ఎందుకని ఇంత అడుగుతున్నాడని. నేను టైం తప్పు చెప్పాను. నేను 55 అనకుండా 50 అని చెప్పాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాడు. నేను డిలే చేసుకుంటూ వెళ్ళాను. 12 అయింది అని చెప్పట్లా. నాకు భయం వేసింది. డాక్టర్ గారు అన్న మాట గుర్తొచ్చింది, ఇది చివరి రాత్రి అని. మనకి క్యాలెండర్ ప్రకారం 12 దాటితే ఇంకొక రోజు ఇటు చచ్చిపోతాడేమో, వాడిని ఇంకొంచెం సేపు ఎక్స్టెండ్ చేయించాలని నాకున్నటువంటి పిచ్చి ఆలోచనతో టైం డిలే చేయడానికి మొదలుపెట్టాను. ఎంతసేపు డిలే చేస్తాం, ఆ తర్వాత ఇప్పుడే 12 దాటిందిరా అన్న. అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీరా అన్నాడు. అంటే తీసా, గబగబా చదివేస్తావు అన్నాను. కొంచెం నెమ్మది చదవరా అన్నాడు. మళ్ళీ రెండోసారి చదివాను. చదివిన తర్వాత అటు సైలెంట్ అయిపోయాడు, ఇలాగ ఆనుకొని ఉన్నాడు. అరే అన్న ఇలా అన్నాడు. సరే అని ఊరుకున్నాను. ఒక 7-8 మినిట్స్ సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆడు కళ్ళు తెరిచాడు. ఏంట్రా అని అంటే, వాడు అన్నటువంటి మాట ఏంటంటే, నేను ప్రభువుని తెలుసుకున్న కొన్ని రోజులకి ప్రభు వారితో ఒక నిర్ధారణ చేసుకున్నాను రా అన్నాడు. ఏంటనంటే, ప్రభా, ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే మొట్టమొదటి పని ఏంటంటే నీ వాక్యం చదువుతాను. మొట్టమొదటి పని నేను వాక్యం, ఆ తర్వాత ఇంకేమైనా చేస్తాను. ఇప్పటిదాకా ఆ పని చేశాను రా నేను. నాకు తెలుసు ఈరోజు చివరి రోజు అని. అయితే 12 దాటే రోజు స్టార్ట్ అవుద్ది. నేను ఈరోజు చచ్చిపోతాను నాకు తెలుసు. బైబిల్ చదవకుండా చచ్చిపోతానేమో అని భయం ఉందరా నాకు అన్నాడు. నాకు అర్థం కానిది ఏంటనంటే, ఇప్పుడు మనం బైబిల్ ఎందుకు చదువుతాం? ఏదైనా తెలుసుకోవడానికి. బైబిల్ ఎందుకు చదువుతాం? ఏదైనా జ్ఞాన సంపాదించడానికి. ఇది మనం అనేది. కానీ వాడు ఆ రోజు ఆ మాట అంటున్నప్పుడు బైబిల్ జ్ఞానానికి కాదు, బైబిల్ నడిపింపు కాదు, బైబిల్ దేవుని సన్నిధిని అనుభవించడానికి. అది నాకు అప్పుడు అర్థమైంది. బైబిల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఉన్నటువంటి కండిషన్లో వాళ్ళు అడిగే వాటిని చూస్తే కనుక నాకు అర్థం కాల. మీకు 1-2 సన్నివేశాలు చెప్తాను చూడండి, దాంతో అర్థమవుతుంది బైబిల్ అంటే ఎంత ప్రాముఖ్యమో. విలియం టిండేల్ని బెల్జియం దేశంలో ఒక ఊర్లో ఆయన జైల్లో పెట్టారు. ఎప్పుడోకప్పుడు ఆయన జైల్లో నుంచి తీసుకెళ్ళి బయట కాల్చేసి చంపేస్తారు, లేకపోతే ఏదో విధంగా చంపేస్తారు తెలుసు. ఆయన జైల్లోంచి ఇక బయట ప్రపంచంలోకి రాడు, అది పక్కా ఆయన తెలుసు. విలియం టిండేల్కి ఆ విషయం తెలుసు. అయితే విలియం టిండేల్ గారు జైల్లో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక రిక్వెస్ట్ పెట్టాడంట. ఏమని రిక్వెస్ట్ పెట్టాడంటే, నేను జైల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా ఖాళీగా ఉంటున్నాను, నాకు చిన్న సాయం చేసి పెట్టండి అన్నాడంట. ఏంటి అని అంటే, నాకు హిబ్రూ బైబిల్ ఒకటి కావాలి, తర్వాత ఒక పెన్ను కావాలి, ఓ పుస్తకం కావాలి, ఆ తర్వాత హిబ్రూ డిక్షనరీ ఒకటి కావాలి, తర్వాత ఓ సూది దారం కావాలి, నా ప్యాంట్ అంతా చిరిగిపోయింది, చలిగా ఉంది, దాన్ని కుట్టుకోవడానికి ఒక క్యాండిల్ కావాలి అని అడిగాడంట. విలియం టిండేల్ని, నీకు ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ అంటే, నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దేవుని సన్నిధి నాకు ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఎవరికో ప్రసంగాన్ని చేయడానికి కాదు, ఏదో విషయాలు తెలుసుకొని ఎక్కడికో వెళ్ళిపోవడానికి కూడా కాదు, దేవుని సన్నిధిని అనుభవించడానికి, టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. చచ్చిపోయాడు. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఉన్నదే, అది చివరి పత్రిక. ఆయన తెలుసు ఆ పత్రిక తిమోతికి చేరకముందే చచ్చిపోతాడేమో అని, అలాంటి పరిస్థితి. అయితే దాంట్లో 4వ అధ్యాయంలో తిమోతి గారికి ఏమని రాస్తాడు తెలుసా?
తిమోతి వచ్చేటప్పుడు అక్కడ గదిలో నాదో కోట్ వదిలేశాను, దాన్ని పట్టరా అన్నాడు. బాగానే ఉంది, ఎందుకని కోట్ చలికి ఉపయోగపడుతుంది. ఇంకేమన్నాడు తెలుసా, అక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా తీసుకురా అని అన్నాడు. పుస్తకాలు ఎందుకు చచ్చిపోయేవాడికే? పుస్తకాలు ఎందుకు చచ్చిపోయేవాడికే? ఎందుకు చదవాలి చచ్చిపోయేవాడు? ఎందుకు ధ్యానించాలి చచ్చిపోయేవాడికే? మనం ఏమనుకుంటామంటే ధ్యానం ఎవడికో బోధించడానికే, ధ్యానం ఎవడికో చెప్పడానికే, జ్ఞానం ప్రదర్శించడానికే. జ్ఞానం దేవుని సన్నిధిని అనుభవించడానికి, నా కోసం, ఇట్స్ ఫర్ మీ, నా కోసం, ఎవరి కోసమో కాదు, నా కోసం. యెహోషువ ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం అందరికీ అందించడానికి కొంతమందికి చెప్పాడు. అదే 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఏంటనంటే 3వ దినమున 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఈలాగు ఆజ్ఞాపించిరి. 3 దినాలు దేవునితో గడిపాడు అని అర్థం చేసుకోవాలి యెహోషువ. గడిపిన తర్వాత ఏం జరిగిందో చూడండి. మీరు మీ దేవుడైన 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. చూడటం, వెంబడించటం, చూడటం, వెంబడించటం, చూడటం పర్సీవ్, వెంబడించటం పర్స్యూ. చూడటం పర్సీవ్, వెంబడించటం పర్స్యూ. చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. చూడటం విజన్, వెంబడించటం వెంచర్. విజన్, వెంచర్, పర్స్యూ, పర్సీవ్, పర్స్యూ. చూడండి, వెంబడించండి. అసలు దేన్ని చూడమంటున్నాడు, దేన్ని వెంబడించమంటున్నాడు? నిబంధన మందసాన్ని. నిబంధన మందసం గురించి మీకు చెప్పాలి. ఈ అధ్యాయం 17 వచనాల్లో మీరు మందసము అనే మాటని కనుక గుండ్రం పెడతానికి ప్రయత్నం చేస్తే 10 సార్లు పెడతారు. 17 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో మందసము అనే మాట 10 సార్లు కనబడుతుంది. ఈ అధ్యాయానికి హీరో ఎవరంటే మందసం. మందసం, మందసం అంటే ఏంటండి అని అంటారేమో. మందసం అంటే ఇప్పుడు ఆ స్పీకర్ బాక్స్ ఉంది కదా, బ్లాక్ బాక్స్, ఆ బాక్స్ అంత ఉంటుంది, చెక్క పెట్టి స్పీకర్ బాక్స్ కింద అడ్డంగా ఉంది, ఆ బాక్స్ అంత ఉంటుంది. అర్థమైందా? సో ఆ డబ్బా ఇమాజిన్ చేయండి, అది చెక్క పెట్టి. అది ఏ చెక్కతో తయారు చేస్తారంటే అరణ్యములో దొరికేటువంటి నల్ల తుమ్మ చెక్క. అరణ్యములో పెరిగేది నీళ్ళు లేకుండా సులభంగా తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ. ఆ నల్ల తుమ్మ దాన్ని పూర్ మ్యాన్స్ టీకుడ్ అంటారు, పేదవాళ్ళ యొక్క టేకు చెక్క అంటారు. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది. అది చావ తేరిన తర్వాత ఇనుము కంటే గట్టిగా ఉంటుంది అంటారు, అంత గట్టిగా ఉంటుంది. కలర్ కూడా మారిపోతుంది, బ్లాకిష్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అర్థమైందా? ఆ చెక్కతో వీళ్ళు మందసపు డబ్బాను తయారు చేశారు. డబ్బా మనకి పూర్వకాలంలో ఈ ప్రాంతంలో చాలామంది బర్మాలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బర్మాలో ఇక్కడికి మీకు తెలుసో లేదో, బర్మా నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నడుచుకుంటూ వచ్చేసిన వాళ్ళు ఏ విధంగా వచ్చేవాళ్ళు అంటే, బర్మా టీ కూటుతో తయారు చేసినటువంటి ఒక ట్రంక్ పెట్టి తయారు చేసుకొని, ఆ ట్రంక్ పెట్టిలో అన్నీ ఉంటాయి అన్నమాట. అవి నెత్తి మీద పెట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అర్థమైందా? అది పరిస్థితి. సో అలాంటి పెట్టి ఒకవేళ మీరే ఎవరన్నా కొంచెం పూర్వీకులు ఉన్న ఇళ్లలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రంక్ పెట్టి కనబడుతుంది. అర్థమైందా? ఆ ట్రంక్ పెట్టి లాంటిది అనమాట. అర్థమైందా? ఆ ట్రంక్ పెట్టి లోన 3 వస్తువులు ఉంటాయి. అది నేను చెప్పాను కదా, మన తుమ్మకర్ర, నల్ల తుమ్మకర్రతో తయారు చేసింది అన్నాను కదా. దాన్ని తుమ్మకర్రతో తయారు చేసినప్పటికీ డబ్బా పెట్టి తయారు చేసిన తర్వాత రేకు, బంగారపు రేకు పైన, బంగారపు రేకు లోన ఉంటుంది అనమాట. అంటే చెక్క కనబడదు మనకి, ఏం కనబడుతుంది? బంగారం కనబడుతుంది. సో ఎవరైనా చూస్తే దాన్ని బంగారు పెట్టి అనుకుంటారు. ఎందుకంటే బంగారాన్ని పైన లోన కూడా రేకు పొదిగేశారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ పెట్టి మూత మూసే ముందు 3 వస్తువులు పెడతారు. దాంట్లో 3 వస్తువులు ఏమేం పెట్టారు అని అంటే, ఒకటి 10 ఆజ్ఞలు, రెండోది మన్నా, మూడోది అహరోను గారి చిగుర్చినటువంటి కర్ర. ఈ 3 పెట్టారు. ఈ 3 దాంట్లో పెట్టి మూత మూసారు. దాని మీద 2 దేవదూతలు ఉంటారు, కెరూబులు, రెక్కలు పైకి ఎత్తినట్లు. ఆ మధ్యలో ఉన్నటువంటి
ఇద్దరు దేవదూతల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ని కరుణాపీఠం అంటారు, మర్సీ సీట్ అంటారు. దీనికి అటు ఇటు 2 రాడ్లు ఉంటే ఆ రాడ్డులతో మోసుకొని వెళ్తారు. దీన్ని గోల్డెన్ ఆర్క్, బంగారపు మందసం అంటారు, నిబంధన మందసం అని అంటారు. ఇవి రకరకాల పేర్లతో ఉపయోగిస్తారు. సరే, ఈ మందసాన్ని దేవుడు చేయమని నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాకా బోధించుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఈ మందస వివరణ కనుక చూస్తే, మందసాన్ని చూసుకుంటూ వెళ్ళటం ఇశ్రాయేలీలు చేశారే, ఇప్పుడు మనం దేన్ని చూసుకుంటూ వెళ్ళాలి అనే దానికి మందసాన్ని వివరిస్తే కనుక మీకు బాగా అర్థమైపోద్ది. మందసాన్ని వివరిస్తే చూద్దాం. మందసం అసలు పెట్టి గురించి ఆలోచిద్దాం. మీకు చెప్పాను, పెట్టి తయారు చేయడంలో 2 పదార్థాలు ఉపయోగించారు. ఏంటి ఆ పదార్థాలు అంటే, ఒకటి తుమ్మకర్ర, రెండోది బంగారం. ఈ 2 ఉపయోగించి వాళ్ళు మందస పెట్టి తయారు చేశారు. పెట్టి మనకి యేసు ప్రభు వారిని కనుక చూసినట్లయితే, యేసు ప్రభు వారిలో 2 విభిన్నమైనటువంటి తత్వాలు మిళితమై ఉన్నాయి. 2 భిన్నమైనటువంటి తత్వాలు. ఏంటి సార్ 2 భిన్నమైన తత్వాలు ఆయనలో మిళితమై ఉన్నాయి అని అంటే, ఒకటి ఆయన దేవుడు కాబట్టి ఆయనకున్నది దైవతత్వం, దేవుడికి ఉండే తత్వం ఉన్నది ఆయనకి, ఆయన దేవుడు కాబట్టి. రెండోది ఆయన మనిషి అయ్యాడు కాబట్టి మనిషి తత్వం ఆయనకున్నది. అందుకనే దైవత్వం, మానవత్వం, 2 తత్వాలు. ఆ 2 తత్వాలు ఒకరిలో ఉన్నాయి. ఆ ఒకరిలో ఉన్నటువంటి వాడు యేసయ్య ఒక్కడే. తండ్రిలో 2 తత్వాలు లేవు, దేవుడు. పరిశుద్ధాత్ముల్లో 2 తత్వాలు లేవు, దేవుడు. యేసు ప్రభువులో 2 తత్వాలు ఉన్నాయి, ఆయన దేవుడు, ఆయన మనిషి. ఆయన మనిషి కాబట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోగలడు, దేవుడు పట్టుకోలేడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుడు చేయి పట్టుకోగలడు, మనం పట్టుకోలేము. కాబట్టి ఆయన వారధి, మానవులకి దేవుడికి మధ్యన వారధి. ఆయన మానవత్వం నిన్ను చేరగలిగింది, ఆయన దైవత్వం అక్కడ చేరగలిగింది, ఇద్దరిని కలపగలిగింది. కాబట్టి ఆ పెట్టిలో బంగారం దైవత్వానికి సూచన అయితే, తుమ్మకర్ర మానవత్వానికి సూచన. మానవుడు, ఆయన నరులలో ఒకడు, మన వంటి వాడు. అన్ని విధాలుగా మనవలే ఆయన శోధింపబడ్డాడు, అన్ని విధాలుగా మనవలే శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపం చేయలేదు. మానవతత్వం కలిగిన వాడు, కానీ పాపం ఎరుగనటువంటి వాడు. పాపం గురించి బాగా తెలుసు ఆయనకి. ఎందుకనంటే పాపం ఎలాంటి ఒత్తిడి కలిగిస్తుందో, శోధన ఎలాంటి ఒత్తిడి కలిగిస్తుందో ఆయన తెలుసు. ఆ శోధన ఆయన ఎదుర్కొన్నాడు, కానీ పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదు. కాబట్టి ఆ పెట్టి యేసు ప్రభుకి సాదృశ్యం, యేసు ప్రభుని చూపిస్తుంది. ఇది నా సొంత మర్మమేం కాదు, ప్లీజ్. ఎవండి భలే మర్మం చెప్పారండి అనొద్దు. ఇది నా సొంత మర్మమేం కాదు, బైబిలే చెప్తుంది అది మర్మం అని. అది వివరణ. ఎలాగా హిబ్రీ గ్రంథకర్త, మనము హిబ్రీలకు రాసిన పత్రిక 9-10 అధ్యాయాల్లో చూసినట్లయితే, మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మధ్యలో ఉన్నటువంటి ఆ తెర, దానిలో ఉన్నటువంటి ప్రతి పరికరాన్ని యేసు ప్రభుతో పోల్చి చూపించారు. నేను సొంతగా చెప్పిందేం కాదు, అందుకనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది మొదటిది. ఆ తర్వాత 3 వస్తువులు దాంట్లో ఉంటాయి అన్నాను. మొదటిది ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? నీతిని అనుసరించి జీవించడానికి. 10 ఆజ్ఞలు నీతిని అనుసరించి జీవించడానికి. కానీ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి 10 రోజుల్లోనే మొదటి 2 ఆజ్ఞలు ఉల్లంఘించారు. ఎలాగా? బంగారు దూడను తయారు చేసుకోవటం బట్టి 10 ఆజ్ఞలు పవిత్రతను ఇవ్వలేకపోయినాయి. అయితే ఏ 10 ఆజ్ఞలు అయితే మనకి పవిత్రతను ఇవ్వలేకపోయినాయో, ఆ 10 ఆజ్ఞలు నెరవేరుస్తూ, ఆ 10 ఆజ్ఞలు పాటిస్తూ, ఆ 10 ఆజ్ఞలు మొత్తాన్ని కూడా ఆయన పరిపూర్ణంగా తన జీవితంలో చేస్తూ మనకి నీతిని ఆపాదించాడు యేసయ్య. జీసస్ ఈజ్ అవర్ రైచస్నెస్. అది 10 ఆజ్ఞలకి సూచన. రెండోది అక్కడ మనం చూసేది మన్నా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏమంటారంటే, పరలోకము నుంచి మీకు మన్నా వచ్చింది, మీరు మన్నాని కాదన్నారు, దేవుడు కోపం వచ్చింది. మన్నాని కాదంటే కోపం వచ్చింది. మాకు మన్నా ఎప్పుడు పెడతారని నిర్గమాకాండము 13వ అధ్యాయంలో మన్నాని, 15వ అధ్యాయంలో వాళ్ళు మన్నాని కాదంటే, నిర్గమాకాండం కాదు సంఖ్యాకాండం,
మన్నాని కాదంటే దేవుడికి కోపం వచ్చి మన్నాని కాదని 14,700 మందిని చంపేశాడు ఆయన. 14,700 మందిని చంపాడు కోపం వచ్చి. అర్థమైందా? ఎందుకంటే దేవుడిచ్చింది వాళ్ళు కాదన్నారు. అయితే యేసు ప్రభువారు ఏమంటారో తెలుసా? పరలోకము నుంచి మన్నాను వచ్చినటువంటి మన్నాను పూర్వీకులు తిన్నారు, వాళ్ళు అరణ్యములోనే చనిపోయారు. నేను పరలోకము నుంచి వచ్చాను, నేను మన్నా, నా శరీరము తిని నా రక్తము తాగువాడు ఎన్నడికి చావడు. ఆయనే మనకు మన్నా. హీ ఈజ్ అవర్ లివింగ్ బ్రెడ్, జీవ ఏమంటారు ఆహారం ఆయనే. సో రైచియస్నెస్ ఆయనే, బ్రెడ్ ఆయనే. మూడోది అహరోను గారి కర్ర, అది చిగుర్చింది. నాయకత్వం గురించి గొడవలు వచ్చాయి, నేను నాయకుడిని ఎందుకు అవ్వకూడదు అని గొడవ పెడతా ఉంటే మోషే గారు ఏమన్నారంటే, అయ్యా మీరు ప్రతి తెగకు సంబంధించిన నాయకుడు ఎవడో ఉంటాడు కదా, వాడి పేరు కర్ర మీద రాసి ఆ కర్రలు నాకు ఇవ్వండి అన్నాడు. 12 మంది 12 కర్రలు ఇచ్చారు. 12 మంది 12 కర్రలు ఇచ్చారు. 12 అయిపోయిన తర్వాత లేవి జాతి నుంచి లేవి కర్ర మీద అహరోను గారి పేరు రాశారు. ఆయన లేవీడు కదా, ఆ కర్ర మీద రాశారు. సో మొత్తం 13 కర్రలు లోన పెట్టారు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసానికి దగ్గర పెట్టారనమాట. అంటే పచ్చి భాషలో చెప్పాలని దేవుడు ఒళ్ళో పెట్టారు. దేవుడు ఒళ్ళో పెడితే తెల్లారుజానికి జరిగింది ఏంటంటే, ఆయన లోనికి వెళ్ళి 13 కర్రలు బయట తెచ్చాడు. కర్రల మీద పేర్లు ఉంటాయి కదా, చూశారు, కర్రల మీద పేర్లు చూశారు. పేరు చూస్తే అహరోను గారి కర్ర మీద, కర్ర అంటే మీకు తెలిసిందే కదా, కొమ్మ కాదు. కొమ్మ అయితే చెట్టుకుంటుంది, కర్ర అయితే చెట్టు నుంచి వేరైపోయింది. చెట్టు నుంచి వేరైపోయి ఎండిపోయిన దాన్ని కర్ర అంటారు. అది మనం అనేది. ఈ అహరోను గారి కర్ర ఎప్పుడో చెట్టు నుంచి వేరైపోయింది, చచ్చిపోయింది, దాంట్లో జీవం లేదు. దాన్ని పాతేడితో కూడా చిగుర్చదు అది. అయితే అలాంటి జీవం లేని దాన్ని దేవుడు ఒళ్ళో పెడితే తెల్లారుజాముకి వచ్చేప్పటికి చిగుర్చిద్ది. చిగురిస్తే కనుక ఏముందలే అనొచ్చు. చిగుర్చిన దానికి పువ్వులు వచ్చాయి, పువ్వులు వస్తే ఏముందలే అనొచ్చు, దానికి కాయలు కూడా వచ్చాయి. అంటే దేవుడు అహరోను గారి నాయకత్వం 3 తరాలకి వర్తిస్తుంది అన్నాడు. ఏంటి ఆ 3 తరాలు? కాయ ఏం చేస్తాం మనం? కాయ కోసుకొని తినేస్తాం, అది ఆ తరం వాళ్ళకి. పువ్వు ఏమవుద్ది? పువ్వు తర్వాత కాయ అవుద్ది, కాయ వాళ్ళు కోసుకొని తింటారు. కాయ ఇప్పుడు తినేవాళ్ళు అయితే, పువ్వు రేపటి వాళ్ళు అయితే, మరి పిందే ఆ తర్వాత వాళ్ళు, చిగురు ఆ తర్వాత వాళ్ళు. ఆయన ఒక్క దాంట్లో తరతరాలకు నా నియమం ఇదే. అది దేవుడు ఆ కర్ర ద్వారా వాళ్ళకి అందించినటువంటి గొప్ప సందేశం. సో అహరోను యాజకుడు, యాజక ధర్మం, చావులోంచి పునరుద్ధానం. సో రిజరక్షన్ నేనే, తర్వాత మీకు రిసోర్స్ నేనే, మీకు రైచియస్నెస్ నేనే, నీతి నేనే, ఆహారం నేనే, మీకు జీవం నేనే. అది ఆ పెట్టి. సో ఆ పెట్టిని చూస్తే మనం ఎవరిని చూసినట్లు? యేసుని చూసినట్లు. అదే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు వైపు చూస్తూ మనము మన యొక్క పరుగు పందెంలో ముందుకు వెళ్దాం అని అంటా ఉన్నాడు. సరే, ఏం చెప్పాడో చూద్దాం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఇప్పుడు ఎక్కడైనా సరే మీటింగ్కి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా సరే మీటింగ్కి వెళ్తే సెటప్ ఇలాగే ఉంటుంది. సెటప్ ఇలాగే ఉంటుందంటే మీరు చెప్పండి. నేను స్టేజ్ మీద ఉన్నాను, అర్థమైందా? ముందు ఒక 6 అడుగులు, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక 10 అడుగులు, ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక 15 అడుగులు. ఏముంచరు అక్కడ, ఏముంచరు. ఆ తర్వాత కూర్చుంటారు. ఎందుకు సార్ ఇది ప్లేస్ వేస్ట్ చేస్తున్నారు, ఖాళీగా ఎందుకు పెట్టారు అని అడిగితే, ఈ ఖాళీకి అర్థం ఏంటనంటే ఎంత వెనక్కి వెళ్తే మిగిలిన వాళ్ళకి అంత క్లారిటీగా కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కుర్చీలు వేసేసారనుకోండి, వెనకాల వాళ్ళకి కనబడదు. అందుకనే ముందు వదిలేస్తారు. రెండోది ఏంటంటే, ఇక్కడ కనుక ఈ పాపను కూర్చోమన్నాం అనుకోండి, ఆమె ఇంటికి వెళ్ళే లోపల స్పాండ్లైటిస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆవిడ ఇలాగే ఉన్నది అనుకోండి, ఏమవుద్ది? అందుకని కొంచెం దూరం ఏమంటారు.
అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే 200 క్యూబిట్స్ అని అంటే కనుక ఎంత దూరం అని అనుకుంటే దగ్గర మనం లెక్కేసుకుంటే 900 మీటర్లు. మన కిలోమీటర్కి ఎంత 1000 అంటే 100 మీటర్లు తక్కువ కిలోమీటర్, 100 మీటర్లు తక్కువ కిలోమీటర్. అంత దూరం వెనక్కి వెళ్ళిపోమన్నాడు. మందసం మోసేవాళ్ళు వెళ్తే కిలోమీటర్ వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. కిలోమీటర్ వెనకాల ఉన్నది ఎంతమంది? దగ్గర 12 లక్షల మంది, దగ్గర 12 లక్షల మంది పిల్లలతో కలిపి. వాళ్ళు అంత దూరం నుంచి చూస్తే ప్రతి ఒక్కడికి మందసం కనబడాలా, ప్రతి ఒక్కరికి మందసం కనబడాలి. సి విజన్, చూడు, చూసి ముందుకెళ్ళు. నువ్వు చూస్తే, యేసయ్యను చూస్తే నీకు ధైర్యం వస్తుంది, యేసయ్యను చూస్తే నీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. చూసి మీరు ముందుకి వెళ్ళాలి, అది ఆయన చెప్పింది. సీ అండ్ గో. నువ్వు చూడు, దాన్ని వెంబడించు. దాన్ని విజన్ చూడటం, వెంచర్ అనుకరించడం, వెనకాల వెళ్ళటం. విజన్ ద్వారా ఫెయిత్ వస్తుంది, వెంబడించడం ద్వారా ఒబీడియన్స్ చూపిస్తుంది. చూడటం ద్వారా విశ్వాసం వస్తుంది, వెంబడించడం ద్వారా విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతున్నాం. సీ అండ్ గో. మీకు ఒక మాట చెప్తాను చూడండి. మనల్ని కొంతమంది ఎలా తిడతారో చెప్తాను నేను. ఎలా తిడతారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక బ్యారకేడ్ వేశారనుకుందాం. బ్యారకేడ్ అంటే తెలుసు కదా, ఎవరు లోనకి రాకుండా వేశారనుకుందాం. అయితే ఓ తాడు కట్టారనుకుందాం. తాడు కడితే ఆ తాడు ఎత్తేసి ఎవరిని వచ్చారనుకోండి, పోలీసు వాడు ఏం చేస్తాడు? కొడతాడు. ఎందుకు సార్ కొట్టావంటే, తాడు ఎందుకు కట్టానురా, తాడు ఎందుకు కట్టా, నువ్వు లాకూడదానే కదా, ఎత్తుకొని రమ్మని చెప్పడానికా? అది పోలీసు వాడు చేసే పని. ఇక్కడ పెద్ద గుంట ఉంది, ఆ పెద్ద గుంట ఉందని నేను ఓ తాడు కట్టా. నువ్వు ఆ తాడు చూసుకోకుండా వచ్చి గుంటలో పడితే కనుక నిన్ను ప్రజలు ఏమంటారు? ప్రజలు నిన్ను తిట్టే తిట్టు కావాలి నాకు. ఏమని తిడతారు తెలుసా? కళ్ళు కదా. మీకు అర్థమైందా? కళ్ళు కనబడట్లేదరా అంటే అర్థం ఏంటి తెలుసా? దాంట్లో ఉన్నటువంటి బోల్డ్ అంతరార్థం ఏంటో మీకు చెప్తాను. నీకు తాడు ఉందని తెలుసు, తాడుని కంటితో చూశావు, నీ కళ్ళు ఏమనక చూశావు, అయినప్పటికీ ముందుకు దూసుకొచ్చేసావు, గుంటలో పడ్డావు. అంటే అర్థం ఏంటనంటే, చూసిన దానికి అనుగుణంగా ప్రవర్తించలా. అర్థమైందా? చూసిన దానికి అనుగుణంగా ప్రవర్తించలా. ఏంటి సార్ దీన్ని ఎంత పొడుగు ఎందుకు సాగతీస్తున్నారు సార్ అంటే దానికి ఒక ఉన్న విషయం. ఆ తర్వాత మిమ్మల్ని ఇరికిస్తాను చూడండి భయంకరంగా. మీరు బయటికి రాలేకుండా కిటకిట కొట్టుకునే పరిస్థితి చెప్తాను. ఏంటనంటే, తాడు చూసావా? చూసా. తాడు ఎందుకు ఉందో తెలుసు. మరి ఎందుకు వచ్చావు? ఎందుకు గుంటలోకి వచ్చి పడ్డావు? ఆ విధంగా గుంటలోకి వచ్చి పడ్డావంటే నువ్వు చూసి లాభం లేదు, తెలుసుకొని లాభం లేదు. ఇది మీకు అర్థమైంది కదా? బోర్డు ఒకటి ఉంటుంది, ఏమని? మరమ్మత్తులో ఉంది, సైడ్కి వెళ్ళండి అని. నువ్వేం చేయాలా? సైడ్కి వెళ్ళాలా. వెళ్ళకుండా కారు వేసుకొని తిన్నకు వస్తే పని చేసేవాళ్ళు ఏమంటారు? సార్ ఎందుకు వచ్చారు సార్? ఎందుకని రావడం? రోడ్డు కదరా సార్, అక్కడ బోర్డు పెట్టాం కదా. పెట్టానులే, చదివాను. మరి బోర్డు చదివితే ఎందుకు వచ్చావు సార్ ఇక్కడికి? బోర్డులు ఏమని రాశారు? సైడ్కి వెళ్ళమని ఉంది కదా. బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఇది కదా మనం అనేది. ఇప్పుడు చూద్దాం. బైబిల్ చదివావు కదా. ఎందుకు సార్ అన్నిసార్లు అంటే విసిగిస్తా నిన్ను? విసిగిస్తానా? నేను విసిగిస్తా. బైబిల్ చదివితే చదివినట్లు చేయాలి. చదివినట్లు చేయకపోతే చదివిన దానికి అర్థం ఉందా? బోర్డులో సైడ్కి తిరగమని ఉంది, తిరగకుండా తిన్నకొస్తే చదివినట్ల. తాడు అడ్డంగా ఉంది, చూడకుండా వచ్చి గుంట్లో పడినట్లయితే తాడును చూసినట్ల. ఇఫ్ దర్ ఇస్ నో వెంచర్, విజన్ హ్యాస్ నో మీనింగ్. నువ్వు లోబడకపోతే చూసిన దానికి అర్థం లేదు. విధేయత చూపించకపోతే విశ్వాసానికి అర్థం లేదు. నువ్వు చూశావు, దాన్ని పాటించు. కాబట్టి ముందు ఈ మందసం వెళ్తుంది. మందసాన్ని అందరూ చూడాలి. ఆ మందసాన్ని చూసి దాని వెనకాల రావాలి అని చెప్తున్నాడు. 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని ప్రజలకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. మొదటిది పర్సీవ్, చూడు. రెండోది పర్స్యూ, వెంబడించు. మూడోది ఏమన్నాడు తెలుసా? రేపు దేవుడు మీ మధ్యకి రానై ఉన్నాడు కాబట్టి మీరు పరిశుద్ధపరచుకోండి. మనలో చాలామందికి పరిశుద్ధత అంటే ఉండేటువంటి పదం ఎక్కువగా నెగిటివ్ కాంటెక్స్లో ఉంటుంది. పాపం చేయకుండా ఉంటే పరిశుద్ధులం, అబద్ధం ఆడకుండా ఉంటే పరిశుద్ధులం, సినిమా చూడకుండా ఉంటే పరిశుద్ధులం, వ్యభిచారం చేయకుండా ఉంటే పరిశుద్ధులం. ఇది మనకు ఉండేటువంటి డెఫినిషన్. కానీ ఇక్కడ పరిశుద్ధంగా అన్నప్పుడు ఇది మానేయండి, అది చెయ్యొద్దు అని చెప్పట్లా. మీ లైఫ్ని సెట్ అపార్ట్ చేసుకోండి. దేవుని యొక్క సన్నిధికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రిపేర్ టు హ్యావ్ గాడ్ అమిడ్స్ట్ యూ. దేవుడు మీ మధ్యన ఉండబోతున్నాడు, దానికి మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, సెట్ అపార్ట్. నేను నా యొక్క మనసుని ఒక్క పని కోసం కేంద్రీకరించుకుంటాను. ఏంటది? దేవునితో గడపాలని. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నాకు క్విక్గా వచ్చేటువంటి అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది. అంటే అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. ఎలా అంటే వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్స్ వచ్చింది, అందులో ఇండియా ఉంది. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్లో వచ్చిందంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే మన ప్రత్యర్థి పాకిస్తాన్ అనుకోండి. ఏంటి సార్ అరుస్తున్నాడు సార్, మీకు వినపడిందో లేదు? ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే క్రికెట్ మ్యాచ్కి ముందు 7 గంటలకి మ్యాచ్ అయితే 6:30కి మనం చేసే పని చెప్తాను. స్నానం చేసి, అర్థమైందా, బజ్జీలు, తర్వాత ఏర్చెనక్కాయలు, ఆ తర్వాత కొన్ని ఉండలు, తర్వాత జగ్గుతో నీళ్లు, ఆ తర్వాత పాప్కార్ను, అవన్నీ పక్కన పెట్టుకొని కాళ్ళు లాగుతాయేమో అని కింద ఒక దిండి, దాని మీద కాళ్ళు, వెనక నడుము పట్టుద్దేమో అని ఒక దుప్పటి వేసుకొని టీవీ మీద కూర్చుంటాం. మీకు అర్థమైందా లేదా? దీన్ని ఏమంటారు? దీన్ని క్రికెట్ మ్యాచ్ చూడటానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం అంటే. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? అదే క్రికెట్ మ్యాచ్ చూడటానికి అది 3 గంటలు ఉంటుంది మ్యాచ్. 3 గంటల దాకా లేవు. ఇంకా కొంతమంది అయితే మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవని మీకు ప్రాక్టికల్గా చెప్తాను. ఇది మీరు చేసే పని. ఎందుకంటే అన్నీ అయిపోతే మనం 3 గంటల దాకా కదలకూడదు. ఏనంటే మధ్యలో టాయిలెట్ వస్తే అప్పుడే వికెట్ పడుతుందేమో, ఎవడు తెలుసు, అది మిస్ అవ్వకూడదండి. అది మనకు ఉన్నటువంటి టెన్షన్, అర్థమైందా? అందుకనే దాన్ని చూడటానికి మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరచుకుంటామో ఇక్కడ యెహోషువ ఏమన్నాడంటే, దేవుడు మీ మధ్యకి రాబోతున్నాడు, మిమ్మల్ని మీరు సెటపార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంత వివరణ ఇచ్చాను కదా, మీరు ప్రతిదినం దేవుణ్ణి కలుసుకోవడానికి ఎంత సిద్ధపాటు ఉంది మీకు? ఇది అప్లికేషన్. ప్రతిదినం దేవుణ్ణి కలవడానికి మీకు ఎంత సిద్ధపాటు ఉంది? దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ఎలాంటి సిద్ధపాటు ఉన్నది? యూజువల్గా నేను దేవుని వాక్యం కన్సిస్టెంట్గా 3-4 అవర్స్ డిస్టర్బ్ అవ్వకుండా ధ్యానం చేయాలంటే యూజువల్గా నా స్టడీ మొదలయ్యేది రాత్రి 12 గంటలకే. యూజువల్గా నాకు మొదలయ్యేది 12 గంటలకి. మీరు 12 గంటలకు పడుకోవడానికి సిద్ధపడతారు, నేను 12 గంటలకి ధ్యానానికి సిద్ధపడతాను. 12 గంటలకి అప్పుడు కూర్చుంటే 3-3:30-4 గంటల దాకా ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆ టైంలో ఫోన్ రాదు. ఆ టైంలో నేను ఎవరింట్లో ఉంటే కాఫీ తాగుతావా, పాలు తాగుతావా అని ఎవడ అడగడం. ఎందుకంటే గురగబెట్టి నిద్రపోతూ ఉంటారు. హాయిగా ఉండదు నాకు, ఏదో అదే చాలా బాగుంటుంది. ఎవరు డిస్టర్బ్ చేయరు. ఒక 3-4 గంటలు సాఫీగా వాక్యం వెళ్ళిపోతుంది. ప్రిపేరింగ్ మై సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి అన్డిస్టర్బ్డ్గా నాకు ఆయన దగ్గర నుంచి వర్తమానం రావడానికి అది నా ప్రిపరేషన్. దేవునితో గడపటానికి నీ ప్రిపరేషన్ ఎంత? హౌ మచ్ యూ ప్రిపేర్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో అది ఆయన చెప్తున్నాడు. విజన్, వెంచర్, ఆ తర్వాత మనము వర్చ్యూ, పవిత్రత. ఒకవేళ పి అనే అక్షరంతో చెప్పాలంటే పర్సీవ్, చూడండి, పర్స్యూ, వెంబడించండి, ప్యూరిఫై, పవిత్రపరచుకోండి అని అంటున్నాడు.
నా ప్రెజెన్స్ మీ మధ్యన ఉంటుంది. ఆ ప్రెజెన్స్కి 3 ఉండాలి. మీకు ఏముండాలి? మీకు ఫెయిత్ ఉండాలి, చూస్తే వస్తుంది. ఒబీడియన్స్ ఉండాలి, వెంబడిస్తే వస్తుంది. పరిశుద్ధత ఉండాలి, మీకు సిద్ధపాటు ఉంటే వస్తుంది. అప్పుడు నడిపించడం మొదలవుతుంది. నెక్స్ట్ 7వ వచనంకి వద్దాం. ఆయన ఏమంటాడు చూద్దాం. అప్పుడు ఈ 3 జరిగిన తర్వాత, ఈ 3 జరిగితే విజన్ ఉంది, వెంచర్ ఉంది, వర్చ్యూ ఉంది, పర్సెప్షన్ ఉంది, పర్స్యూ ఉన్నది, ప్యూరిఫై ఉన్నది. చూశావు, వెంబడించావు, శుద్ధీకరించుకున్నావు. 3 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇవన్నీ సెట్టింగ్ ఎందుకు చేపిస్తున్నానంటే ఇశ్రాయేలీయుల అందరికీ తెలియాలి, నీకు తెలియాలి. ఇశ్రాయేలీయుల అందరికీ తెలియాలి, నీకు తెలియాలి. ఏంటనంటే నేను మీ మధ్యన ఉన్నానని, నేను ఇచ్చిన మాటను జవదాటనని, నా ప్రామిస్ నేను ఫుల్ఫిల్ చేస్తానని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఒక కార్యం చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాడండి అని అంటాడేమో. ఎర్ర సముద్రం దాటడానికి, యోర్దాను నది దాటడానికి ఓ ప్రాముఖ్యమైన తేడా ఉంది. ఒక ప్రాముఖ్యమైన తేడా. చాలామంది దీన్ని గమనించరు. ఆ తేడా ఏంటనంటే ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటో మీకు చెప్తాను. ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇది ఎర్ర సముద్రం, ఇది ఎర్ర సముద్రం, ఇది ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం పాయలు అవుతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చూడలేదు. వాళ్ళు అటు చోట్ల, వాళ్ళకి ఎర్ర సముద్రం సమస్య కాదు. వాళ్ళకి ఆ టైంలో టెన్షన్ కలిగించేది ఇంకోటి ఉంది. దాని వైపు చూస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని. ఏంటంటే ఇది ఎర్ర సముద్రం, ఇటు కొండ ఉంది, ఇటు కొండ ఉంది, ఇటు చూడటానికి ఏమీ లేదు. ఎటు చూస్తున్నారు ఏనంటే ఇటు నుంచి ఎవడు వస్తున్నాడు? ఫరో వస్తున్నాడు. 6,000 రథాలు వేసుకొని వస్తున్నాడు ఆయన. ఇటు నుంచి ఫరో వస్తున్నాడు. ఆ ఫరోకి వీళ్ళు కనబడకుండా ఉండడానికి దేవుడు 2 పనులు చేశాడు. ఏంటది? ఆ ఫరోకి వీళ్ళకి మధ్యన ఒక నల్లటి తెర పెట్టేశాడు. ఏం తెర అది? ధూళితో తయారు చేసిన తెర. వాళ్ళకేమో మసి కనబడుతుంది, వాళ్ళకేమో మేఘం కనబడుతుంది, వాళ్ళకేమో అడ్డు కనబడుతుంది. యువతల వీళ్ళకి షకీనా, దేవుని సన్నిధి యొక్క వెలుగు కనబడుతుంది. అది వీళ్ళు చూస్తుంది. ఏ పక్కన ఉంది అది వాళ్ళకే. వాళ్ళు ఇటు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ తెర తెసిపోద్దేమో, ఈ మేఘం పక్కెళ్ళిపోద్దేమో, ఫరో ఆ మేఘంలో దూసుకొచ్చేస్తాడేమో, అది వాళ్ళకు ఉన్నటువంటి భయం. అలా చూస్తూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పి కర్ర చూపించా ఎర్ర సముద్రం మీద అన్నాడు. పాయలు అయిపోయింది. పాయలు అయిపోయింది అంటే అప్పుడు చూశారు. ఆ టైంలో మొబైల్ ఫోన్ లేదు ఎవరి దగ్గర వీడియో తీసి వాట్సాప్లో పెట్టడానికి. ఎర్ర సముద్రం పాయలు అవుతున్నటువంటి సన్నివేశం అని చెప్పడానికి ఏమి లేదు అక్కడ. అయిపోయింది, అది రీప్లే లేదు అది. కాబట్టి ఎర్ర సముద్రం పాయలైందని తెలుసు, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడని తెలుసు. కానీ వాళ్ళ కళ్ళ ముందు దాన్ని చూడాల. కానీ ఇక్కడ యోర్దాను గురించి అది కాదు పరిస్థితి. దేవుడు క్లియర్గా చెప్పింది ఏంటంటే, అయ్యా 1 కిలోమీటర్ వెనకాలండి, అందరూ చూడండి. ఏం చూస్తారు? మందసాన్ని. మీ కళ్ళు మందసం మీద ఉంటే మందసం దేవుని సన్నిధికి సూచన. మీరు ఆ మందసాన్ని చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళిపోతున్నారు. ఇది విశ్వాసానికి లోబడటం. ఆ తర్వాత మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు, నా సన్నిధి మీ మధ్యలో ఉన్నది. ఈ మందసం పట్టుకున్నటువంటి వాళ్ళు యోర్దాను నదిలో అడుగు పెట్టంగానే వీళ్ళ కళ్ళ ముందు నది పాయలవటం చూస్తారు వాళ్ళు. రైట్ బిఫోర్ దేర్ ఐస్, రైట్ దిస్ అవర్. అంటే పాయలవటం అంటే నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానంటే, ఖచ్చితంగా ఇటు నీళ్ళు ఇటు వెళ్తే ఇటు నీళ్ళు ఎన్నగే ఇది ఆనకట్ట అయిపోయింది. ఆదాము అనే ప్రాంతం దగ్గర ఆనకట్ట అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. 8వ వచనం, మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసం మోయు యాజకులకు ఆజ్ఞాపించము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించను. 10వ వచనం, వారితో ఇట్లనను, సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోవచ్చున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి
కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమ్మోరీలను, ఎబూసీలను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషుల్ని ఏర్పరచుకొనడి. సర్వలోకనాథుడు యెహోవా నిబంధ మందసము మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లలో ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇది మీరు చూస్తారు. ఇది 3వ అధ్యాయంలో ఏం జరుగుద్దో చెప్పాడు. 4వ అధ్యాయంలో జరిగింది. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఆ నీళ్లు అలాగా ఒక్కసారిగా ఏకరాశిగా ఇసుకేసినట్లు, మట్టేసినట్లు నీళ్లు ఆ విధంగా ఆగిపోయినాయి. అప్పుడు వీళ్ళు నడుచుకుంటా వెళ్ళారు. దేవుడు వాగ్దానం చేసింది జరుగుద్ది. గాడ్స్ ప్రెజెన్స్ మొదటి 6 వచనాలు అయితే 7వ వచనం నుంచి గాడ్స్ ప్రామిస్, సన్నిధి, ఆయన సత్యవాక్కు, మాట తప్పనటువంటి మాట జరుగుద్ది, జరిగింది. మీరు అది చూస్తారు. ఇంకేం చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్త వినండి. ఆయన పాయలు చేసేది నీళ్ళనే, ఆయన ఆపేది వరదలో ఉన్నటువంటి నదిని. అది చెప్పి ఏమన్నాడు తెలుసా? దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అవ్వాలి. సముద్రాన్ని ఆపిన దేవుడు, నదిని ఆపినటువంటి దేవుడు నీ శత్రువుల్ని నీ నుంచి దూరం చేయగలడు ఆయన. ఇది ఒక శాంపిల్, ఇది ఒక శాంపిల్. ఈ శాంపిల్ని బట్టి లోనికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో మీకు అర్థమవుతుంది. ఆ ప్రామిస్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. నా ప్రెజెన్స్ ఉన్నది, నా ప్రామిస్ ఉన్నది. మందసం నా సన్నిధి అయితే ఈ నీళ్లు వెనక్కి వెళ్ళిపోవటం నా ప్రామిస్. ఇట్స్ మై ప్రామిస్. 14వ వచనం. కోతకాలమంతయు యోర్దానును దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసం మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానునకు దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి. అప్పుడు ఆ మందసము మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసం మోయు యాజకులు కాళ్ళు నీటి ఆ అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారే తాను నొద్దనను ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఇది మనం చూసినట్లయితే అక్కడ ఆగిపోయింది. అండ్ దే క్రాస్డ్ ఓవర్. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. దీంతో మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసినట్లుగా పవర్ని ఎగ్జిబిట్ చేశాడు, శక్తిని ప్రదర్శించాడు. దేవుని సన్నిధి, దేవుని సత్యవాకు, దేవుని శక్తి, గాడ్స్ పవర్. ఆ శక్తిని కనపరచడం ద్వారా దేవుడు మొదట్లో ఒక మాట అన్నాడు. ఇది చేయటం ద్వారా నేను చేయదలుచుకుంది ఏంటనంటే, నీకును ఇశ్రాయేలీయులకి ఒక డౌట్ తీసిపడేయాలి. నీకున్న డౌట్ ఏంటంటే, మా గురువు గారికి తోడుగున్నారు, నాకు తోడుకుంటాడా? మీ గురువు గారు కర్ర పైకెత్తే సముద్రం పాయలైంది. నువ్వు 12 మంది యాజకుల చేత మందసాన్ని మోయిపిస్తే వరదలో ఉన్నటువంటి యోర్దాను ఆగిపోయింది. నీకు నీ గురువు గారికి తేడా ఉంటే ఏమీ లేదు. అది నీకు యెహోషువ. మరి ప్రజలకేంటి? మా గురువు గారు మోషే గారు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ గారు విజ్ఞాపన చేస్తే యోర్దాను నది ఆగిపోయింది. కాబట్టి మా దేవుడు ఏ విధంగా యెహోషువకి తోడుగా ఉన్నాడో, మోషేకు తోడుగా ఉన్నాడో, అదే విధంగా యెహోషువకు కూడా తోడుగా ఉన్నాడు. ఎంత స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుందో. మై ఫ్రెండ్స్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతాం? హౌ క్యాన్ వి సే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నది? దేవుడు నాకు కనబడకపోవచ్చు, దేవుడు నాకు కనబడకపోవచ్చు. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. అందరు చెప్పలేరు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్తారేమో చూద్దాం, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు కానీ. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పాల్సినటువంటి ప్రశ్నకు జవాబు. నా ప్రశ్న జాగ్రత్తమేనండి. షడ్రకు మెషకు అబేద్నెగో రాజుగారు పెట్టిన బొమ్మకి దండం పెట్టడానికి ఇష్టపడాల. రాజుగారికి షడ్రకు మెషకు అబేద్నెగో అంటే ఇష్టం. అందుకే ఆయన ఏం చేశాడంటే, సర్వసాధారణంగా దండం పెట్టకపోతే అగ్నిలో పడేయాలి. ఆయన ఏం చేశాడంటే ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఆయనకి ఇష్టం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ డప్పులు కొడతారు, ఇప్పుడైనా దండం పెట్టండిరా, పెడితే కనుక వదిలేస్తానన్నాడు. వాళ్ళు డప్పులు కొట్టారు, వీళ్ళు దండం పెట్టల. పైగా వీళ్ళు రాజుగారితో చాలా మర్యాదగా మాట్లాడుతూ, రాజుగారు మీకు దండం పెడతాం మేము, ఎందుకంటే మీరు మా ప్రభువులు,
కానీ బొమ్మకి దండం పెట్టమంటే మాకు కుదరదు, ఎందుకంటే మా దేవుడు ఒప్పుకోడు, విగ్రహానికి దండాలు పెడతాం మా ఒప్పుకోరు, మీరు మా అధికారి, మీకు దండం పెడతాం, కానీ దానికి ఎందుకు దండం పెడతాం, అది మా దేవుడు కాదు, దేవత కాదు, మేము పెట్టాం. అయితే మీరు ఏమన్నారంటే ఆ విధంగా పెట్టినోళ్ళని అగ్నిలో పడేయండిరా అన్నారు. కాబట్టి మాకేం అభ్యంతరం లేదు సార్, పడేసేయండి అన్నారు. రాజుగారికి కోపం వచ్చింది వాళ్ళ మీద. దానికి నిదర్శనంగా ఏం చేశారు, మంటని 7 అంతలు చేశాడు. స్టోరీ అంతా విన్నారు కదా. దీన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఆ అగ్నిలోకి ముగ్గురిని పడేశారు. పడేసిన వాళ్ళు చచ్చిపోయారు, పడేయటానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురుతో నాలుగో వ్యక్తిని రాజుగారు చూశారు. 4వ వ్యక్తి ఉన్నాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఈ ముగ్గురు వ్యక్తులతో ఉన్న 4వ వ్యక్తిని రాజుగారు చూశారు. నా ప్రశ్న, షడ్రక్ మెషక్ అబేద్నెగో చూశారా? వీళ్ళు చూడలేదు అంటున్నారు. తెల్లబట్టలు వేసుకున్న మీరేమంటారు చెప్పండి? వీళ్ళంతా రంగురంగు చీరలు వేసుకున్న వాళ్ళు చూడలేదు అంటున్నారు. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఏమంటారు? చూశారా? చూడలేదు. అయ్యగారు, మీరు ప్రెసిడెంట్ అని నిన్నే విన్నాను. నీ మాటే అందరి మాట. ఎందుకు చూడలేదా? అయ్యగారు ఓ మాట చెప్పారు, నాకు బాగా నచ్చింది. కానీ నేను అనుకున్న జవాబు రాలేదులేండి. నేను అనుకున్న జవాబు కూడా చెప్తాను. ఆయన చెప్పింది నాకు నచ్చింది. ఏమన్నాడంటే, దేవుడు అవిశ్వాసులకి తన్ను కనపరుచుకోవాలి కాబట్టి వాళ్ళకి కనబడ్డాడు. వీళ్ళ విశ్వాసాలు కదా, వీళ్ళు కనబడాల్సింది ఏముంది అన్నారు. బాగుంది, పాయింట్ బాగుంది, సూపర్ పాయింట్, అర్థమైందా? అయితే వాళ్ళు చూడలేదు అంటానికి రుజువు ఏంటో నాకు కనబడలా. ఎందుకు కనబడలేదో చెప్పారు. కనబడలేదు అంటానికి రుజువు ఏమన్నా ఉందా? మీరు ఎందుకు అనుకుంటారు? రంగు బట్టల అమ్మాయిలు చూడలేదని ఎందుకు అనుకుంటారు? అదే సేమ్ మాట, మీ ప్రెసిడెంట్ గారి మాటే మేము మాట. సార్ మీరు ఏమని చెప్తారా? వెరీ క్లోజ్ కాబట్టి కనబడరా అంటే నేను క్లోజ్ కొట్టి కనబడరా ఎవరు సార్? పక్కన ఉంటే నేను కనబడతాను కదా సార్. నేను చెప్తా, కనబడలేదు. అయితే ఈ జవాబు నాదేం కాదు సార్, నాదే కాదు. నేనే పెద్ద ఏదో తెలియదు అట్లా ఉపయోగిస్తున్నాను అనుకోద్దు. గార్డెన్ వెన్హామ్ గారి దగ్గర నుంచి తీసుకున్నాను. నాకు కూడా తర్జన కనబడలేదా అని అనిపించింది. గార్డెన్ వెన్హామ్ గారు ఇచ్చినటువంటి జవాబు నాకు బాగా నచ్చింది. ఏమన్నారంటే, ఈ ముగ్గురు లేరా, షడ్రక్ మెషక్ అబేద్నెగో, నిష్ట కలిగినటువంటి యూదులు, బాగా నిష్ట కలిగినటువంటి యూదులు. ఎంత నిష్ట కలిగినటువంటి యూదులు అంటే, ఒకవేళ వాళ్ళకి దేవుడు కనబడితే వాళ్ళు చేసేటువంటి 2 పనులు ఏంటి తెలుసా? ఏ యూదుడైనా చేసే పని ఏంటంటే, మొదట మొహం కప్పుకుంటాడు. ఎందుకని? యూదుడికున్న భయం ఏంటి? దేవుడిని చూస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. సో నేను దేవుణ్ణి చూస్తున్నాను అనే స్పర్శలోకి వస్తే, ఊహలోకి వస్తే, మొట్టమొదటి చేసేది కళ్ళు కప్పుకుంటాడు. రెండోది నుంచో సాష్టాంగం పడిపోతాడు. నుంచొని ఉండలేడు. దేవుడు ఉన్నాడంటే నుంచొని ఉండలేడు, సాష్టాంగం పడిపోతాడు. అయితే వీళ్ళ ముగ్గురు తిరుగుతూ కనబడ్డారు అని అంటే స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే, వాళ్ళ ముగ్గురికి దేవుడు కనబడలా. మరి దేవుడు ఎవరికి కనబడ్డాడు? బయట వాళ్ళకి కనబడ్డారు. నేనేమంటానంటే, దేవుడితో నువ్వు గడపటం మొదలు పెడితే దేవుడు నీకు కనబడ్డో నువ్వు అనుభవిస్తావు. కానీ ఇతరులు చూస్తారు దేవుణ్ణి. దేవుడు మన ద్వారా మనల్ని ఒక విధంగా మందసం లాగా మనల్ని వాడుకుంటాడు. మనం మందసం అనుకుంటే మనల్ని తన యొక్క సింహాసనంగా చేసుకొని మన మీద ఆయన ఆసీనుడై ఉంటే మనకు కనబడ్డ ఆయన మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు ఈ ప్రపంచంలో దేవుణ్ణి చూపించగలిగేటువంటి మందసం మనమే. నెంబర్ 1. రెండో పాఠం ఏంటి తెలుసా? మందసం ఉపయోగించినప్పుడు దాటలేనటువంటి యోర్దాను దాటేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన జీవితంలో దాటలేని యోర్దాను ఏంటి? నీకున్న జబ్బా, నీకున్న సమస్య, నీకున్న అప్పు,
మీ ఇంట్లో ఎవరికో ఉన్నటువంటి చెడు బుద్ధి, ఇది నీకు దాటలేని యోర్దాను, నేను దాటలేనురా అని అనుకుంటున్నావు. దాటలేని యోర్దానని దేవుని మందస్సం పట్టుకొని నువ్వు దాటేయగలుగుతావు. విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, విత్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ గాడ్, యూ కెన్ క్రాస్ ఓవర్ ఎనీథింగ్. దేన్నైనా దాటేయగలుగుతావు. యూ కెన్ క్రాస్ ఓవర్. 2 రకాలైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ఒకటి, ఐ యామ్ ది ఆర్క్ ఆఫ్ గాడ్. నీకు తెలీదా, నీ శరీరం పరిశుద్ధాత్మనికి ఆలయము. సో ఆ కాంటెక్స్లో నేను ఉపయోగిస్తుంది ఏంటంటే, యూ ఆర్ ది ఆర్క్ అండ్ గాడ్ వాంట్స్ టు డ్వెల్ దేర్. దేవుడు అక్కడ ఉండాలనుకుంటున్నాడు. నీకు కనబడ్డా దేవుడు, కానీ లోకానికి కనబడతాడు. నెంబర్ 2, దేవుని ప్రెజెన్స్, దేవుని ప్రామిస్ అండ్ దేవుని పవర్ మనకున్నప్పుడు మనము దాటలేనిది ఈ లోకంలో ఏదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ క్యాన్ కంప్లీట్లీ హిండర్ అస్. మనల్ని పరిపూర్ణంగా ఆపేయగలిగేది ఏదీ లేదు. ఈ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. రువాండా ఒక దేశం, అది ఆఫ్రికాలో. రువాండాలో గత 15-16 సంవత్సరాల్లో 60 లక్షల మందిని చంపేశారు. 60 లక్షలు. రువాండాలో మన మణిపూర్ లాంటి పరిస్థితి. ఎలా అంటే, 2 తెగల మధ్యన కొట్లాడుకుంటున్నారు. ఒక తెగ క్రైస్తవులు, ఇంకొక తెగ క్రైస్తవులు కాని వాళ్ళు ఎక్కువ శాతం మంది నాస్తికులు, కమ్యూనిస్టులు. ఈ 2 మధ్యన జరిగిన గొడవల్లో క్రైస్తవుల్ని ఎక్కువ శాతం మందిని చంపేశారు. 60 లక్షల మందిలో దగ్గర 55 లక్షల మంది వాళ్ళే చచ్చిపోయారు. 55 లక్షల మంది దాకా చిత్రహింసలు చేసి చంపుతున్నారు. అయితే ఒక సన్నివేశం చెప్తాను. అతని పేరు జోసెఫ్ సాంగ్. అతని పేరు TSONG సాంగ్, జోసెఫ్ సాంగ్. అతను ఒక పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి 2 పిల్లలు, భార్య, 2 పిల్లలు. అతనికి ఒక సీక్రెట్ చర్చ్ ఉంది. ఆ చర్చిలో విశ్వాసులంతా కలుసుకుంటూ ఉంటారు. అయితే పోలీసులకి తెలిసింది ఈయన సీక్రెట్ చర్చ్ నడిపిస్తున్నాడు అనేసి. తెలిసి 2 వచ్చారు, గన్నులు తీసుకొని వచ్చి కాల్చి చంపేస్తాం నిన్ను, నీ భార్యని, పిల్లల్ని అని వాళ్ళు బెదిరించి, ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం, యేసు ప్రభుని వదిలేయండి అని అన్నారు. అని అంటే వీళ్ళు మోకరిస్తే వీళ్ళు మోకరించి యేసు ప్రభుని వదిలేస్తున్నామని చెప్తారా అనుకున్నారు. మోకరించిన తర్వాత, సార్ మీరు ఒక 2 మినిట్స్ టైం ఇస్తారా అన్నారు. ఎందుకు అన్నారు. సార్ 2 మినిట్స్ ప్రార్థన చేసుకుంటాం మేము, ఆ తర్వాత మీరు మమ్మల్ని కాల్ చేయొచ్చు, అంతేగాని యేసు ప్రభుని వదలమంటే వదలను సార్, ప్లీజ్ 2 మినిట్స్ టైం ఇవ్వండి చాలు అని అంటే, సర్లే 2 మినిట్స్ టైం ఇద్దామని ఆగారు. వాళ్ళు 2 మినిట్స్ ఆగల. 30 సెకండ్స్ అయ్యిందో లేదో వాళ్ళ ముందు మంట వచ్చిందంట. ఫైర్ మంట వస్తే ఎవడైనా ఏం చేస్తాడు, 2 అడుగులు వెనక్కి వెళ్ళారు, మంట కదిలిందంట. ఇంకో 2 అడుగులు, మంట కదిలిందంట. ఆ విధంగా మంట పెరుక్కుంటూ వస్తూ ఉంటే ఊరు బయటికి వెళ్ళేదాకా మంట వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళు 2 మినిట్స్ ప్రార్థన చేసి ఆమెను చెప్పేసి కళ్ళు తెరిచి చూశారు. జాగ్రత్త, వీళ్ళకి మంట కనబడతలా, వీళ్ళకి కనబడేదోటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కనబడుతున్నారు. వీళ్ళకి కనబడతలా. ఎందుకు వెళ్ళిపోయారు తెలీదు. ఎవరన్నా పిలిచారేమో, అర్జెంటుగా వెళ్ళిపోయారేమో అనుకున్నారు. మామూలుగా తర్వాత ఆదివారం మళ్ళీ సర్వీస్ నడిపిస్తూ ఉన్నాడు జోసెఫ్ సాంగ్ అనేటువంటి ఆయన. ఇలా వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ 2లో ఒక అతను వెనక నుంచి వచ్చాడంట, గన్ను పట్టుకొని మళ్ళీ వచ్చాడు. ఓహో, ఆ రోజు వెళ్ళిపోయాడు, ఈరోజు అందరి ముందు చంపుతాడనమాట అనుకొని ప్రసంగం మార్చేశాడంటే. ఈయన ప్రసంగం మార్చేసి, ఒకవేళ నన్ను చంపేసినా మీరు విశ్వాసంలో జారిపోకూడదు అని స్టేట్మెంట్ మార్చాడంటే. ఎందుకు పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు? ఆశ్చర్యపోయారు. ఇది నా చివరి వర్తమానం, ఇది నా చివరి మాట, మీరు ఎప్పటికీ కూడా ఈ మాట గుర్తుపెట్టుకొని ఇలా చెప్తున్నాడంట. ఏమర్థం కావట్లా. అయిపోయింది ప్రసంగం 10 నిమిషాలు. సార్ రండి సార్ అన్నాడంట. అతను వచ్చేసాడు గన్ను పట్టుకొని. వచ్చిన తర్వాత, సార్ మరి మీరు చేయదలుచుకున్న పని పూర్తి చేసేయండి అన్నాడంట. అంతా అయిపోయింది, నేను ప్రార్థన చేశాను, అంతా అయిపోయింది అని అంటే, అతను నేను మైక్లో మాట చెప్పొచ్చా అని అంటే అనుకున్నాడంట. మైక్లో అందరినీ బెదిరిస్తాడనమాట అనుకొని చేతులు కట్టుకున్నాడంట. ఆయన చెప్పడం మొదలుపెట్టాడంట. పోయిన వారం పాస్టర్ గారి దగ్గరికి నేను మా ఇంకో పని వాళ్ళు వచ్చాం, మేమిద్దరం కాలుస్తామన్నాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసుకుంటానన్నాడు. మాకెందుకో సర్లే పోనీలే అనుకున్నాం. సర్వసాధారణంగా ఇవ్వం మేము టైము, ఎందుకో ఇచ్చాం.
ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన మొదలుపెట్టాడు లేదో గబుక్కున గ్యాస్ స్టవ్ ఆన్ చేసినట్లు మా ఎదురుగా మంట వచ్చింది. మాకు ఒక్కసారిగా భయం వేసి 2 అడుగులు వెనక్కి వెళ్ళాం. మంట మా వైపు వచ్చేసింది. మేము ఊరు బయటికి వెళ్ళేదాకా ఆ మంట మా వెంటే వస్తూ ఉంది. పాస్టర్ గారు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. మేము వెళ్ళిపోయాం. దాంతో అర్థమైంది మీ దేవుడు నిజమైన దేవుడని. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆ దేవుడిని నా దేవుడిగా అంగీకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రామిస్, గాడ్స్ పవర్, అవి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. యాజ్ యూ గో ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. యెహోషువ కనాను దేశంలోకి వెళ్ళటం అనేది దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలో ప్రవేశించడం అయితే, మారు మనసు పొందినటువంటి మనం ఈ విశ్వాస ప్రయాణంలో ప్రయాణం చేయటమే కనాన్లోకి వెళ్ళటం. ఆ ప్రయాణంలో దేవుని సన్నిధి లేకుండా, దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకోకుండా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా మన ప్రయాణం కొనసాగించలేం, ముగించలేం. దీని నుంచి మనం పాఠం నేర్చుకుందాం. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ పవర్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, యెహోషువ గ్రంథంలో నాయన ఒక 3 అధ్యాయం, 1వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం ప్రయాణం మొదలవటం, ఆదిలో వచ్చేటువంటి అనుమానాలు, ఆదిలో వచ్చేటువంటి భయాలు, ఆ భయాల్ని నివృత్తి చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు. మేము కూడా ప్రభా మా యొక్క విశ్వాస ప్రయాణంలో కొనసాగాలి. ఈ విశ్వాస ప్రయాణంలో మాకు కూడా పోరాటాలు ఉంటాయి. పోరాటాల మధ్యన నీ సన్నిధి ఉంటుంది, పోరాటాల మధ్యన నీ వాగ్దానాలు ఉంటాయి, పోరాటాల మధ్యన నీ శక్తిని మేము ప్రదర్శించడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. వాటిని మేము మా జీవితంలో అనుభవించాలి, ఇతరులకు నిన్ను కనపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.